చరితగా ఘనతగా వెలగరా అత్తులేని దివ్యము కదరా అంతవరకు లేని కనితురా దిక్కులన్నీ ఓదరా అమ్మ కన్న కలగా పడరా చరితగా ఘనతగా వెలగరా. దయచేసి మీ సీట్లో కూర్చోండి. అంటే చాలా హ్యాపీగా ఉంది. 15 వసంతాల పొపెట్ ప్రయాణంలో తోడుగా నిలిచిన పొపెట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను హఫీజా, తను సుప్రియ. మా వ్యక్తిగత గుర్తింపులు ఏమైనప్పటికీ పర్ఫెక్ట్ కుటుంబ సభ్యులు అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా, అలాగే చాలా ఆనందంగా ఉంది. ముందు సభ స్టార్ట్ చేసే ముందు మనం ముఖ్య అతిథుల్ని పరిచయం చేసుకుందాం. అందరికీ నమస్కారం. నుంచి మా విన్నపాన్ని మన్నించి ఈ సభకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన శ్రీ రవికుమార్ గారిని సభకు పరిచయం చేస్తున్నాం. శ్రీ రవికుమార్ గారిని మన నాగరాజు గారు పుష్పగుచ్చంతో విష్ చేయమని కోరుకుంటున్నాం. సార్ రవికుమార్ సార్, నాగరాజ్ సార్. రవికుమార్ గారు మా అందరికీ మేము ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నా స్టార్ట్ చేసేవాళ్ళం. ఆయన అంత ఇంప్రెస్ చేశారు మమ్మల్ని. సో ఆ ఇంప్రెషన్ మెహర్ వెంకటేశ్వరరావు గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సభకు ఆహ్వానిస్తున్నాం. సార్ దయచేసి ముందుకు రండి. గణేష్ పుష్పగుచ్చంతో సార్ని సత్కరిస్తారు. థ్యాంక్ యూ సార్. పొపెట్ ప్రయాణంలో మీ సపోర్ట్ గురించి సుమంత్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో పొపెట్కి మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ పొపెట్ సభ్యులందరి తరఫున మీకు కృతజ్ఞతలు అదిగా కోరుచున్నాం. మేడం గారికి డాక్టర్ వేణుబాబు గారు పుష్పగుచ్చంతో ఆహ్వానం పలుకుతారు. పొపెట్ సభ్యులందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక కవిత రాశాను, వినిపించిన. సరే కానీ తప్పదుగా. ఆలోచన ఒక్కరిది, కానీ ఆదరణ అందరిది. ఆశయం అందరిది, తోడ్పాటు మాత్రం అందరిది. ఎలా ఉంది? కవిత్వం బాగుంది, కానీ నీ కవి హృదయం నాకు అర్థం కాలేదు. ఏమీ లేదు హఫీజా, ఆలోచన ఒక్కరిది, అదే మన సుమన్ సార్ది. మరి ఆదరణ అందరిది అంటే మన పొపెట్ కుటుంబ సభ్యులందరిది కదా. ఆశయం అందరిది అంటే మనందరి ఆశయం పేదరికాన్ని రూపుమాపాలని కదా. దానికి మనందరం కలిసి ఎంచుకున్న ఆయుధం ఒక్కటే కదా, అదే మన పొపెట్. ఒకవైపు ఫలితం వెంటనే కనిపించకపోయినా నమ్మకంతో సహాయం చేస్తూ మంచి మనసున్న వాళ్ళు మన దాతలు. మరోవైపు ఎన్ని కష్టాలు ఎదురైనా కళల్ని నిజం చేసుకోవడానికి కష్టపడుతున్న మన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. మరి ఇంతటి ప్రత్యేకమైన సమావేశాన్ని ఎలా మొదలు పెడదాం? అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానపు వెలుగుని ప్రసాదించడానికి జ్యోతిని వెలిగించాలి కదా. అందుకే జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఈ పవిత్రమైన కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ రవికుమార్ గారిని, మెహర్ వెంకటేశ్వరరావు గారిని, మన పొపెట్ ఫౌండర్ శ్రీ కృష్ణసుమంత్ గారిని, మన డోనర్ స్పందన శాలిని గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము.
ఎదగాలని వారి కళలు నిజం కావాలని మనసారా కోరుకున్నాం. ఏ పనికైనా మానవ ప్రయత్నానికి దైవబలం తోడైతే విజయవంతం అవుతుంది అంటారు కదా. అందుకే మనమందరం దైవ స్మరణతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం పలికాం. ఇక ఈ వేదిక వెనుకున్న ఆలోచన, ఈ ప్రయత్నం వెనుక ఉన్న లక్ష్యం మనమందరం తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఫొపెట్ ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఒక విద్యార్థి కళను తన కళగా భావించే కుటుంబం. ఒకరి జీవితంలో మార్పు తీసుకొస్తే అది వారి కుటుంబానికి, ఈ సమాజానికి ఎలా తోడ్పాటు లభిస్తుంది అనే దానికి నిదర్శనం. ఈ అందమైన ప్రయాణం ఎలా మొదలైంది, అసలు ఎందుకు మొదలైంది, ఈరోజు వేలాది మంది జీవితాల్లో ఎలా వెలుగులు నింపుతోంది, ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి మీ అందరి చప్పట్లతో ఫొపెట్ కుటుంబాన్ని అభినందిద్దాం. ఫొపెట్ ఫైట్ అండ్ పోవర్టీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేదరికం మీద విద్య అనే ఆయుధంతో పోరాడుతున్న సంస్థ ఇది. పేరులోనే మన లక్ష్యం ఉంది. ఫైట్ అండ్ పోవర్టీ అంటే పేదరికంపై పోరాటం. కృష్ణ సుమంత్ గారి కళ ఇది. పేదరికం వల్ల ఏ ఒక్కరి చదువు ఆగకూడదు, విద్యతోనే పేదరికాన్ని జయించాలి అనే సంకల్పంతో మొదలైన ఉద్యమం ఇది. ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించక, ఫీజు కట్టలేక, పుస్తకాలు కొనలేక చదువు మధ్యలోనే ఆపేద్దామనుకున్న విద్యార్థులు ఈరోజు ఫొపెట్ సహాయంతో పేదరికం మీద పోరాడి గెలిచారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. మరి ఫొపెట్ ఎలా ఫైట్ చేస్తుంది, ఎలాంటి సహాయాన్ని మన సమాజానికి అందిస్తుంది అనేది తెలుసుకుందాం. ఒకటా రెండా? ఎడ్యుకేషనల్ సపోర్ట్, కాలేజ్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ కట్టడానికి ఆర్థిక సహాయం అందించడం, మెంటర్షిప్, మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వడం, ట్రాన్స్ఫర్మేషన్, ఒక విద్యార్థి జీవితాన్నే కాదు ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ఆలోచనతో మొదలైంది. ఇలా ఎన్నో విభిన్న కోణాల్లో మన ఫొపెట్ సహాయం చేస్తుంది. 15 సంవత్సరాలలో ఫొపెట్ ఎంతోమంది జీవితాలని మార్చింది. విద్యాదానంతో పాటు ఫొపెట్ ఇంకా ఎన్నో సహాయాలు చేస్తూనే వచ్చింది. సో ఇలాంటి అంశాలని చూడడానికి మనం ఒక ప్రజెంటేషన్ ద్వారా వీక్షిద్దాం. ఎలా అంటే 2009లో డాడీకి హెల్త్ బాగాలేకపోవడం, అక్కడి నుంచి 2010లో నాన్న చనిపోవడం, తర్వాత 2011లో అమ్మ చనిపోవడంతో నాన్న అమ్మ చనిపోయాక ఎంతోమంది ఆ రోజు అమ్మని నాన్న చూడటానికి వచ్చిన వాళ్ళు ఇట్లా వాళ్ళని కలవరిస్తూ ఉన్నారు. ఏంటి చనిపోయారు కదా ఇంకా పట్టించుకోరు కదా అనుకున్న మన టైంలో, లేదు మీ అమ్మ మీ నాన్న మాకు చాలామంది సహాయం చేశారు, సో వాళ్ళని మేము ఎప్పటికీ మర్చిపోలేం అనే ఒక విషయం వాళ్ళు చెప్పారు. అప్పుడు మనకి కలిగిన ప్రేరణే, ఒక మనిషి బతికి ఉండాలి అంటే, చనిపోయిన తర్వాత కూడా బతికి ఉండాలి అంటే మనం ఏదో ఒక సహాయం చేయాలి. అది ఏం చేయాలి అని ఒక చిన్నది ఆలోచన. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఫైట్ అండ్ పావర్టీ. ఇంకొక కారణం ఏంటంటే, నేను ఎంఎస్సి ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఆ టైంలో ఓకే మనం అసలు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంఎస్సి చేస్తూ అంటే వాళ్ళకి చెయ్యాలని కోరిక ఉంది, కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ లేదు.
కొంతమంది మధ్యలో 1 year 2 years చదువు ఆపి కూడా కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించుకొని చదివిన వాళ్ళు. అంటే చదవాలని కోరిక ఉంది కానీ చదవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. సో ఇలాంటి వాళ్ళందరినీ దృష్టి పెట్టుకొని మనము లేదు అన్నదానం చేద్దామా, ఇలా కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఈ అన్నదానం చేస్తే మనం మార్నింగ్ చేస్తే నైట్కి చేస్తే మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ మనం అన్నం పెడుతూనే ఉండాలి. అదే ఒక ఫ్యామిలీని కనుక మనము చదివిస్తే వాళ్ళ తరతరాలు ఇంకా డెవలప్ అయిపోతాయి. ఆ ఉద్దేశంతో మనము అన్నదానం వద్దు, ఇలా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ని ఇవన్నీ చూసి మనము ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తే కొన్ని తరాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో మనము ఇలా ఎడ్యుకేషన్ సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. సరే, ఎడ్యుకేషన్ సపోర్ట్ ఓకే, ఏం పేరు పెట్టాలి? దీనికి ఏం చేసామంటే యాక్చువల్గా అమ్మ నాన్న పేరు పెడదాం, జుజ్జూరు బ్రహ్మాంబ భావనారాయణ ట్రస్ట్ అని పెడదామని అనుకున్నాం. ఇక్కడ మనకి ఒక పర్సన్ ఉన్నారు. మనకి ఎలా అంటే మన షాపులో ఒక చిన్న వర్కర్ ఇలా సరదాగా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు తనతో ఎక్స్ప్రెస్ చేశారు, ఇలా నేను చేద్దాం అనుకుంటున్నా, అమ్మ నాన్న మీద పేరు మీద ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, మరి ఎలా పెడితే బాగుంటుందని ఒక సరదాగా డిస్కషన్ చేసినప్పుడు తను ఏమన్నాడంటే, మీ అమ్మ నాన్న పేరు మీద నువ్వు ఎంతమందిని చదివించగలవు? మహా చదివిస్తే సంవత్సరానికి ఒకరిని ఇద్దరిని చదివించగలవు. అదే నువ్వు ఒక కామన్ పేరు పెడితే మీరు ఎక్కువ మందిని చదివించే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. తన పేరు ఏల్చూరి మల్లికార్జునరావు. అంటే ప్రజెంట్ ఈరోజు ఆయన రాలా, ఈ రోజుకి మనకి 15 సంవత్సరాలైనా ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే మన చేత ఒక మంచి పని చేయొచ్చు. అప్పుడు మన మైండ్లో నుంచి పుట్టిందే ఫోపెట్, ఫైట్ ఆన్ పవర్టీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఆ పర్సన్ కనుక ఆ రోజు నాకు ఆలోచన ఇవ్వకపోతే అమ్మ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టేవాడిని, సంవత్సరానికి ఒకరినో ఇద్దరిని చదివించేవాడిని. ఇప్పుడు మనం కనీసం ఒక 8 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ దాకా మనం చదివిస్తున్నాం. ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ అయింది అనేది నెక్స్ట్ స్లైడ్. ఇది ఎలా రన్నింగ్ అవుతుంది అనేది మీకు ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఫస్ట్లో మనం ఏం చేసామంటే, ఎవరైనా స్టూడెంట్ వచ్చి మనకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళ కంప్లీట్ ఫీజు ఇచ్చేయడం మనం స్టార్ట్ చేశాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గర తీసుకుంటున్నారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా వాళ్ళ పర్పస్ని మన ఫైనాన్షియల్ ఎలా ఉందంటే అందరి దగ్గర డబ్బులు ఇస్తున్నారు కానీ చదివించేది మాత్రం ఒకే వ్యక్తిని, అంటే మిగతా ఖర్చులకు వాళ్ళు వాడుకుంటున్నారు. సో మనం ఏం చేస్తామంటే ఇది మనము అంటే ఇదంతా మనకి ఈ 15 years జర్నీలో మనకి తెలుస్తుంది. ఒక ప్రాసెస్ పెడదాము. ఎలా అంటే కేవలం మేము క్యాస్ట్ అనే మాట లేకుండా అవసరం అనే ఒక మాటని బేస్ చేసుకుని మాత్రమే ఈ ట్రస్ట్ రన్నింగ్ అవుతుంది. వాళ్ళకి అవసరం ఉంటే చాలు, వాళ్ళ క్యాస్ట్తో పని లేదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పని లేదు. సో మనం అలా స్టార్ట్ చేస్తాం. దీనికి ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మనకి ఎవరైతే దీనికోసం ఏం చేశారంటే అది ట్రస్ట్ స్టార్ట్ చేశాక మనకి డోనర్స్ ఎవరు అని ఆలోచించినప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ మనకి ఓకే పర్లేదు ఫైనాన్షియల్గా కొంచెం బాగానే ఉన్నారు అనుకున్న అందరినీ మనం టచ్ చేస్తాం. కొంతమంది ఒక 10-20 మెంబర్స్ని ముందు టచ్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఇది మేము అనుకుంది ఏంటంటే ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్, మనం ఒక కరెంటు బిల్ ఎలా కడతామో, ఫోన్ బిల్ ఎలా కడతామో, అలా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మనము ఈ ట్రస్ట్కి మనము డొనేషన్ చేయాలి అని మేము మనసులో పెట్టుకున్నాం. మేము ఎలా చెప్పామంటే ఇలా ఎవ్రీ మంత్ చేయాలా, దాంతోపాటు ఎలా అంటే చేసిన కాంట్రిబ్యూషన్ అనేది మూడో వ్యక్తికి తెలియదు. అంటే చేసిన పర్సన్ తీసుకున్న పర్సన్ తప్పితే మూడో వ్యక్తికి తెలియదు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాడు 10 రూపాయలు ఇస్తాడు. అలా అని చెప్పేసి మేము పెట్టుకొని ఎవ్రీ మంత్ మేము ఒక 5 ఇంటిమేషన్స్ ఇస్తాము. ఆ ఇంటిమేషన్కి ఎవరైతే రెస్పాండ్ అవ్వాలనుకుంటారో వాళ్ళు అవ్వండి. ఒకవేళ ఆ మంత్లో కనుక మీకు ఫైనాన్షియల్గా కనుక కొంచెం ఇబ్బంది ఉంటే జస్ట్ మెసేజ్ చదివేసి వదిలేయండి అన్న. ఆ టైంలో మనకి ఒక 10 to 15 మెంబర్స్ ముందుకు వచ్చారు. ఆ 10 to 15 మెంబర్స్లో 15 years జర్నీ, కేవలం మనతో పాటు 15 years కంటిన్యూగా జర్నీ చేస్తున్న వాళ్ళు కేవలం 6 మాత్రమే. ఈ రోజుకి కూడా 15 years నుంచి ఒక్క మంత్ కూడా, అంటే ఒక్క మంత్ కాదు, ఆల్మోస్ట్ అన్నిసార్లు ఇచ్చారు. దానిలో కేవలం నేను ప్రత్యేకంగా 2 వ్యక్తుల గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ 15 సంవత్సరాల్లో ఒక్క మంత్ కూడా మిస్ అవ్వకుండా ఇచ్చింది 2 వ్యక్తులు. జుజ్జూరు సాయిబాబు, కొలిపాకల హేమానురాధ, వీళ్ళిద్దరు మాత్రమే 15 years. ఈవెన్ నేను ట్రస్ట్ స్టార్ట్ చేసి కూడా నేను కూడా ఇవ్వాలి. నేను కూడా మనం లెక్కేసుకున్నప్పుడు నేను 4-5 months మిస్ అయ్యా.
అది ఫస్ట్ స్టార్టింగ్లో నేను ముందు స్పాన్సర్ అయితే చేశాను, అలా వదిలేశాను. వీళ్ళందరినీ మోటివేషన్ తీసుకొని ఎవ్రీ మంత్ వీళ్ళు పంపిస్తుంటే వీళ్ళందరూ పంపిస్తున్నారు, మనం చేయకపోతే ఎలా అని నేను 6వ నెల నుంచో 5వ నెల నుంచో నేను స్టార్ట్ చేశాను. వీళ్ళిద్దరు మాత్రమే నన్ను నమ్మి కేవలం ముందుకు వచ్చింది. సో వీళ్ళిద్దరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన రెస్పాన్స్ మనకుంది. ఇది ఒకటి. తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 మేము ఎలా అన్నామంటే మీరు చేయగలన్నాను చేయండి, మీరు చేయలేకపోతే డ్రాప్ అవ్వండి, ఏమి ఇబ్బంది ఉన్నా. ఈరోజు మనం పిలిచిన అందరిలో కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ మనకి ఏదో ఈ 15 ఇయర్స్ జర్నీలో ఎక్కడో ఒక చోట మనకు ఒక పిల్లర్ లాగా ఉన్నారు. సో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత నాది అని నేను ఫీల్ అయ్యా. కాబట్టి డే 1 నుంచి మనకు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ని నేను ట్రై చేశాను టచ్ చేయడానికి. దానిలో మనకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకు వచ్చారు, కొంతమందికి అవకాశం లేక రాలేదు. వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్తున్నాం ఈ సభాముఖంగా. నెక్స్ట్ పిల్లర్స్ ఆఫ్ ఫోపెట్. వీళ్ళ తిరిగి వచ్చేటప్పటికి మల్లికార్జున గారు తిను మన కొట్లో వర్కర్. తను ఏం చెప్పాడు కదా సార్, ఎవ్రీ మంత్ శాలరీ తను 6,000 7,000 తీసుకుంటూ 1 ఇయర్ పాటు ఫస్ట్ ఇయర్ తను నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, నువ్వు రన్నింగ్ చేయి ట్రస్ట్ అని చెప్పి మనకి ధైర్యం ఇచ్చిన వ్యక్తి అబ్బాయి. సో తను మనం మర్చిపోయాం. నెక్స్ట్ చైతన్య. ఈ చైతన్య అనే వ్యక్తి గురించి చెప్పాను. ఎందుకంటే 6 నెలలు నడుపుతున్నారు వెళ్ళిపోతున్నారు, 6 నెలలు నడుపుతున్నారు వెళ్ళిపోతున్నారు. నేనే ఇట్లా కొన్నిసార్లు ట్రస్ట్కి ఇచ్చాను, కానీ నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సరే అన్న చివరి ప్రయత్నంగా నన్ను కూడా ఒకసారి చూడన్నా అని చెప్పి అన్నాను. సరే ఇది లాస్ట్ టైం రా, నేను చూస్తాను, తర్వాత మాత్రం ఇంకెవరికి కాంట్రిబ్యూట్ చేయమన్నాను. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ తనకే ఫోన్ చేస్తాను. 1 ఇయర్ అయింది, 2nd ఇయర్ అయింది, 3rd ఇయర్ అయిందని. అన్న నువ్వు చెప్పిన డైలాగ్ గుర్తుందా అని తనకి ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూనే ఉన్నా. ఈ చైతన్య ఎక్కడున్నాడు, అదిగో ఒక్కసారి లేచించోన్నాను. అలా మనకి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు 15 ఇయర్స్గా. నెక్స్ట్ సూర్యప్రదీప్. తను మనకి ప్రతి మినిట్లో మినిట్ టు మినిట్ మనకి ఏ సపోర్ట్ కావాలన్నా తను చేస్తూనే ఉన్నాడు. మనం ఏదైనా మనం కొంచెం డౌన్ అవుతున్నా, లేదు మా వాళ్ళు నువ్వు చేస్తావు, నీకేం పర్లేదు నేను చూసుకుంటాను అని తను కానీ గణేష్ కానీ వేణు కానీ వీళ్ళంతా మా మెంబర్స్. సురేష్ తను వచ్చేటప్పటికి ఫోపెట్ మెంబర్, ఫోపెట్ స్టూడెంట్ కూడా. యాక్చువల్గా ఫోపెట్ స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ తనే. సురేష్ ఎక్కడున్నా ఒక్కసారిగా కూడా ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేస్తుంది కూడా తనే. ఫోపెట్ స్టూడెంట్ ఫస్ట్ 15 సంవత్సరాల్లో మాతో పాటు ఉన్నాడు, ఫోపెట్ మెంబర్గా ఉన్నాడు, ఫోపెట్ ఎంక్వైరీ మెంబర్గా ఉన్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం ఈ స్పీచ్ వీళ్ళంతా ప్రిపేర్ చేసింది తనే. కానీ మా క్లాస్మేట్ తను చాలా కోరిక ఉంది, చాలా ఫైనాన్షియల్గా అప్పట్లో ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. మనం ఇచ్చిన చిన్న సపోర్ట్ తను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు. తన లాంటి వాళ్ళని ఎంతోమందిని రెడీ చేస్తున్నాడు వెనక. వేణు తిని కూడా ఫైనాన్షియల్గా చాలా వీక్ ఆ టైంలో. ఈరోజు డబుల్ PhD చేస్తున్నాడు. అంటే తన ఆలోచన ఎలా ఉందంటే నా కోరిక ఎందుకు నేను ఆపుకోవాలా, చదువు ఫైనాన్షియల్ లేకపోతే మాత్రం చదవలేనా అని చాలా కసిగా చదివాడు. అప్పట్లో ఎడ్యుకేషన్ ఎందుకంటే తను చదువుకునే టైంలో సపోర్ట్ ఎక్కడ ఇట్లాంటి ట్రస్ట్ ఒకటి లేదంట. వాడు ఇప్పటికీ చెప్తాడు, నేను చదువుకునే టైంలో ఇలాంటి ట్రస్ట్ ఒకటి ఉంటే ఈజీగా నేను చదివేవాడిని ఎవరో, నేను సపోర్ట్ చేసుకొని బ్యాంకులో లోన్లు తీసుకొని నేను చదువుకున్నాను అన్నాడు. ఇప్పుడు తను డబుల్ PhD చేసే లెవెల్లో ఉన్నాడు. తను నాయర్ వెంకటేశ్వర తిని ఈరోజు మన చీఫ్ గెస్ట్. తను మనం ఒక చిన్న మెసేజ్ పెట్టి ఒక స్టూడెంట్ ఉన్నారు, నాకు ఇలా వాళ్ళకి ఇబ్బంది ఉంది, కాస్త ఏమన్నా సపోర్ట్ అడిగినాలి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఏ నిమిషంలో అర్ధరాత్రి అయినా సరే మనకి తర్వాత మనం ఈ ట్రస్ట్కి మనము అడుగుతున్నాం ఏదన్నా మనం రిజిస్ట్రేషన్ చేయాలి. యాక్చువల్గా ఇప్పటిదాకా మనం రిజిస్ట్రేషన్ ఏమీ చేయలేం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసిన కాడి నుంచి రాజకీయాలు వీలైతే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు నువ్వు నీదేం పోయింది, నీ డబ్బులు కాదు కదా ఓరో పంచడం. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేశాను. సో మనము ఏమీ వద్దు, మనం హ్యాపీగా ప్రజెంట్ ఇప్పుడు మన ట్రస్ట్ లేదు, మన అకౌంట్ నుంచే చేసుకుంటున్నాం. మన సార్ మనకి చూసుకున్నారు, మనం క్రాస్ అవుతున్నామా లేదా, మనం ఒక లిమిట్లో ఉన్నామా లేదా అనేది సార్ ఎప్పుడు మాకు గైడ్ చేస్తూనే ఉంటాం. సునీల్ కుమార్ గారు 15 సంవత్సరాలుగా మనతో పాటే ఉండి ఎప్పుడు మనకి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే సపోర్ట్ కావాలన్నా బావా ఏంటి బావా అని కానీ తను మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు, మనకంతా గైడ్ చేస్తూనే ఉంటాడు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు ఆపేసేవాళ్ళం మనం ట్రస్ట్. నెక్స్ట్ రవికుమార్, సమీర్ చక్రవర్తి, సాయిబాబు ఆల్రెడీ మనం చెప్పేసాం, మా బ్రదరు సనత్. వీళ్ళంతా మనకి ఏ సెకండ్లో ఎప్పుడు ఏ సలహా కావాలన్నా ఫైనాన్షియల్గా కొంత మనకి డొనేషన్ చేసేటప్పుడు కూడా కొంచెం పెద్ద మనసుతో చేసే వ్యక్తులు వీళ్ళంతా.
తర్వాత మనం ఎప్పుడు మనం వీక్ అయిపోతున్నా కూడా లేదు మనం చేయగలము, మేము ఉన్నాము అని మనకి ఎప్పుడు చెప్తూ ఉండే వ్యక్తులు. ఈ దీప్తి అనే అమ్మాయి మా క్లాస్మేట్. నేను లాస్ట్ 3 years బ్యాక్ 4 years బ్యాక్ మాది గెట్ టుగెదర్ జరిగింది స్కూల్లో. ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో నేను ఇలా ట్రస్ట్కి నుంచి ఇలా నడుపుతున్నాము అని కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ తను ఫోన్ చేసింది, నా నెంబర్ తీసుకొని, సుమన్ నేను కూడా నడవాలనుకుంటున్నాను నీతో పాటు అని చెప్పేసి. దీప్తి ఎక్కడ ఉన్నా? దీప్తి అయ్యో హాయ్. తను మనల్ని ఏం నమ్మిందో తెలియదు. ఒక టైంలో ఫోన్ చేసింది, సుమన్ నేను నీతో పాటు నడవాలనుకుంటున్నా అని చెప్పేసి మన అకౌంట్ తను ఈ రోజుకి మనకు సపోర్ట్ చేస్తున్నాం. షార్మి ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి చెప్పలేదంటే చెప్పాలి. ఎందుకంటే లేదు ఇన్ని సంవత్సరాలు మనం నడిపామంటే తన లైఫ్ సాక్రిఫైస్ చేసింది, మన లైఫ్ ఏం కాదు. తను మనల్ని వదిలేసి నువ్వు చేసుకోండి, నేను మిగతా అన్ని విషయాలు నేను అన్నీ చూసుకుంటాను అని మనకి ఎప్పటికప్పుడు అరుస్తూనే ఉన్నా మళ్ళీ కాదులేండి మనం చేయాలనుకుని చేసుకో. మా అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ మంచి పని చేసే దగ్గర ఎక్కడ వాళ్ళు వాళ్ళ కొంచెం టైం మనం వాళ్ళు కేటాయించకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ముందుండి లేదు మీరు చెయ్యండి మంచి పనే కదా చేస్తుంది, ఇలాంటి వాటికి మేము వెనకడిగా ఇప్పియమని చెప్పేసి మనకి ఏ సెకండ్లో కూడా మనకి అలా ముందుకు వస్తూనే ఉన్నాం. నెక్స్ట్ ఎంక్వైరీ టీమ్ మెంబర్స్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటనే మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా మనకి ప్రపోజల్ తీసుకురావాలి అంటే మనకి ఫస్ట్ అది కాంట్రిబ్యూటర్ అయి ఉండాలా. ఒకవేళ అవ్వకపోయినా పర్లే, ఏదో ఒక కాంట్రిబ్యూటర్ తెలుసుంటే చాలు. మేమేం చేస్తామంటే ఫస్ట్ ఒక ఫామ్ ఇస్తాం, ఆ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేసి అంటే దానిలో ఏముండదు, అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎంత ఫీజు కట్టారు, ఇంకెంత కట్టాలి, ఈ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ వచ్చి బ్యాక్ 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 ఏమవుద్దు, ఈ స్క్రీన్స్ ఏమవుద్దు, ఓన్లీ ఫోటో దిగు. ఓకే నెక్స్ట్. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సూర్య సార్ దగ్గరికి వస్తుంది ఈ డీటెయిల్స్ అండి. సూర్య సార్ ఏం చేస్తారంటే స్క్రీనింగ్ చేస్తాడు. అసలు వీళ్ళకి ఇవ్వడం రైటా రాంగా, నిజంగా అవసరం ఉందా లేదని తను ఫైండ్ అవుట్ చేస్తాడు. వన్స్ తను ఫైండ్ అవుట్ చేసింగానే మనకు చెప్తాడు, ఓకే పర్లేదు మిగతా ఫర్దర్గా వెళ్ళండి అని చెప్తాడు. వన్స్ అక్కడికి వెళ్ళింగానే అప్పుడు మేము డాక్యుమెంట్ తీసుకుంటాం. డాక్యుమెంట్లో ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి, ఫోటో ఒకటి, వాళ్ళకి ఏం చదువుతున్నారో పాత రికార్డు ఎలా ఉందనేది మేము తీసుకుంటాం. అది కూడా కంప్లీట్గా మెయిల్కి. ఎందుకంటే నేను చెప్పా కదా, వేణు సార్ చదివేటప్పుడు ఒక ట్రస్ట్కి ఆ రోజు డబ్బులు లేక అప్పు తీసుకొని చేశాడంట. సో మేము 1 రూపీ కూడా ఖర్చు కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మేమేం చెప్తామంటే ఫోటో తీసి మెయిల్కి పెట్టండి, మీరు 1 రూపీ కూడా మా కోసం ఖర్చు పెట్టండి అని చెప్పి మేము అలా చేస్తాం. వన్స్ అప్పుడు మేము డీటెయిల్స్ తీసుకుని అది ఎలా అంటే ఫస్ట్ మా ప్రపోజల్ వచ్చిందంటే విత్ ఇన్ 3 days సూర్య గారు ఫోన్ చేస్తారు, వాడినే చేస్తారు. ఏంటి అసలు మీ ఏంటి అనేసి వాళ్ళ అది స్టూడెంట్ అవైలబుల్ టైం మేమే అడిగి మేమే తీసుకొని చేస్తాం. వాళ్ళు ఏ టైంలో అడిగితే ఆ టైంలో మేము చేస్తాం. చేసి మనం మాట్లాడతాం. వన్స్ ఓకే అయిందనే అప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సార్లు అందరికీ వెళ్ళిపోతుంది. సురేష్ కానీ, వేణు కానీ, వరుణ్ శ్రీ కానీ, శరణకృష్ణ కానీ వీళ్ళందరికీ ఎవరు అవైలబుల్లో ఉంటే వాళ్ళకి పంపిస్తాం డీటెయిల్స్. అది ఎలా అంటే విత్ ఇన్ 1 week లోపే మనము మళ్ళీ ఇంకో ఎంక్వైరీ కాల్ మాట్లాడతాం. అప్పుడు మాట్లాడేటప్పుడు స్టూడెంట్తో వాళ్ళ మదర్తో నిజంగా, ఎందుకంటే ఓన్లీ స్టూడెంట్తో కనుక మనం ప్రాసెస్ చేస్తే ఆ స్టూడెంట్ నిజంగా చదువుకైనా వాడుకుంటారు, మొబైల్ కొనుక్కోవడానికి వాడుకుంటారు, తిరగడానికైనా వాడుకుంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు. సో వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడినప్పుడు మాత్రమే ఓకే ఫీజు కట్టేశారు కాబట్టి ఇంకా మనం కట్టక్కర్లేదని పేరెంట్స్ ధైర్యంగా ఉంటారు. సో ఆ ఉద్దేశంతో మేము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే అవకాశం మేము చేస్తాం. వాళ్ళు అవైలబుల్ లేదంటే మన వాళ్ళే ఫోన్ చేస్తారు, ఒకరోజు ఆగైనా సరే చేస్తాం. ఇది వన్స్ అయిపోయిన తర్వాత సురేష్ సార్ ఏదైతే సూర్య గారు ఉన్నారో ఫస్ట్ ఎంక్వైరీ, సెకండ్ ఎంక్వైరీ తర్వాత ఆల్రెడీ మా దగ్గరికి ప్రపోజల్ వచ్చింది కాబట్టి మాకు కొంత రిఫరెన్స్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు డోనర్స్. ఈ ముగ్గురం మనం నెగోషియేషన్ చేసుకొని వీళ్ళకి ఎంత ఇస్తే బాగుంటుందని డిస్కషన్ చేసి దాని ప్రకారంగా మేము ఎంత చేయగలిగితే అంట. అంతేగాని ఫొపెట్ ఎప్పుడు 100% ఫీజు ఇవ్వదు. అది ఇస్తే చాలా మిస్యూజ్ అవుతుంది. వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఎంతో కొంత డబ్బులు కట్టాలి. మేము కొంత సహాయం చేస్తాం, వాళ్ళు కొంత. మేము వాళ్ళు 4 అడుగులు వేస్తే మేము 5 అడుగులు వేపిస్తాం. అంతేగాని మొదటి అడుగు నుంచి 5 అడుగు దాకా మేము వేయించదలుచుకోవాలి. అందువల్ల మేము ఇలా చేసుకున్నాం. నెక్స్ట్ 15 years ఆఫ్ జర్నీ. దీనిలో ఉంది నా పేరు సాయిబాబు, హేమానురాధ, చైతన్య నాయక్, ఇబ్రహీం ఖలీల్. ఇబ్రహీం
ఇబ్రహీం రాలేదు, సునీల్. మేము 6 మాత్రమే ఇబ్రహీం రాలేదు, సునీల్ అయితే ఉన్నారు. మామ ఒక్కసారి నించో, స్టాండ్. ఓకే, ఈ 6 మెంబర్స్ మనకి 15 సంవత్సరాలుగా మన వైపే ఉన్నారు. సో మీరు ఒక్కడినైనా నేను చదివగలన్న ధైర్యం ఉంది. మిగతా ఎవరు ఉన్నా లేకపోయినా ఒక్క స్టూడెంట్ అయినా చదివాను. ఇబ్రహీం కలిపి నెక్స్ట్ బ్యాక్ మా తరపున ఉన్నారు, చదివించాను. హఫీజా తను మా స్టూడెంట్. దీనికి ఇచ్చినప్పుడు ఎవరో ఒకరు రైస్ చేశారు. తిను ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్ డొనేట్ మొత్తం తనే యాంకరింగ్ చేస్తుంది, తను మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. జాబ్ వచ్చేసింది ఆల్రెడీ ఇన్ఫోసిస్. నేను కేవలం చూసింది వాళ్ళ అవసరమా కాదు, ఈ అవసరాన్ని బేస్ చేసుకొని మాత్రమే ప్రొఫెట్ నడిచింది. ఏ రోజు కూడా కాస్ట్యూమ్ బేస్ చేసుకొని నడవదు. అలా ఇస్తామన్న వాళ్ళు కూడా మీరు తీసుకోండి పొరపాటు. నెక్స్ట్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేమ్ ఒకటి, ప్రజెంట్ వాళ్ళ ప్రొఫెషన్ అలా ఉంది, వాళ్ళ లొకేషన్, ప్రొఫెట్లో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు టెన్యూర్, వాళ్ళు ఏ సంవత్సరం నుంచి మనకి ఏ సంవత్సరం దాకా కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ దాకా 2011 నుంచి టిల్ ఇప్పుడు దాకా 2011 నుంచి 13 దాకా చేసిన వాళ్ళు కొంతమంది, 2011 నుంచి 16 ఇలా మేము ఇదంతా రికార్డ్ చేయడానికి దినేష్ అనే వ్యక్తి 6 నెలలుగా కష్టపడుతున్నాడు. దినేష్ ఒకసారి ఇదంతా చేసింది తను కూడా స్టూడెంటే. మాకు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు నడిపిస్తుంది, స్పీచ్ ఇస్తుంది స్టూడెంటే, ఈ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ చేసిందంతా స్టూడెంటే, మీకు అందరికీ కోఆర్డినేషన్ చేసిందంతా స్టూడెంట్స్. మిమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా రీచ్ అవుతారు. ఇలా మనము వాళ్ళ ప్రతి ఒక్క పర్సన్ రికార్డు మేము మీకు అందరికీ చూపించే ప్రయత్నం చిన్నది చేసాం. నెక్స్ట్ మెంబర్స్ డోనర్స్ ఉన్నారు, 100 డిఫరెంట్ మెంబర్స్. కానీ 100 మెంబర్స్ ఈ రోజుకి ఇస్తున్నారని నేను చెప్పను. ఈ రోజుకి ఇచ్చేది కూడా కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే. అంటే వీళ్ళందరూ ఈ 15 years జర్నీలో మనకి ఎక్కడో ఒక పిల్లల్లాగా ఉన్నారు, కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి లేదా మనలాంటి వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో మనం ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోం, అందుకే ఈ రికార్డ్ అంతా మనం ఓపెన్ చేయదలుచుకోం. నెక్స్ట్ ఇదిగోండి, వీళ్ళంతా మన డోనర్స్. ప్రత్యేకంగా ఈ అమ్మాయి గురించి ఒకటి చెప్పాలి. దీని పేరు అనుష. వచ్చా? అనుష సారీ తను లేదు, ఇంకా నాకు తెలిసి జర్నీలో ఉంటుంది. తను ఎలా అంటే తన ఫ్రెండ్కి ఒక అమ్మాయికి మనం ఇచ్చాము. నవ్య ఉన్నావా? ఓకే, నెక్స్ట్ నవ్య హై. తను నవ్య, తనకి మేము కాంట్రిబ్యూట్ చేసాము. తన రూమ్మేట్ ఈ అమ్మాయి అనుష. అయితే తను ఏం చెప్పిందంటే ఆ రోజు మనకి డొనేట్ చేసేటప్పుడు, సార్ నేను చేయదలుచుకున్నాను. నీకు దేనికమ్మా, నీకేమి డొనేట్ చేయలేదు అంటే, లేదు సార్ మీలాంటి వాళ్ళు ఎవరో నన్ను చదివిస్తే నేను చదువుకున్నా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కనీసం మీరు నాకు ఎదురుపడ్డారు సార్ అని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆల్మోస్ట్ 5 years అలా అవుతుంది. ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూట్ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక మంత్ ఏదన్నా మిస్ అయిందంటే ఆమెదో మనకి బాకీ ఉన్నట్టు 2 నెలలు డబ్బులు కొట్టింది. అది మాత్రం నాకు వీళ్ళందరూ చూస్తేనే మనకు భయం వస్తుంది. వాళ్ళకేం అవసరం లేదు, అసలు పంపించినా మనం అడగం. కనీసం మనం జస్ట్ ఏం పెడతాం, రిప్లై రిసీవ్డ్ అని పెడతాం. వీళ్ళందరూ ఎంత రెస్పాన్స్ అవుతున్నారు అంటే మన ట్రస్ట్లో ఉన్నవాళ్ళు కొంతమంది, నేనేదో బాకీ ఉన్నాను కాబట్టి నాకు ఇవ్వాలి అనుకొని 2 నెలలు ఆగితే 2 నెలల డబ్బులు, లేకపోతే 3 నెలలు ఆగితే 3 నెలల డబ్బులు కలిపి ఒకసారి పంపిస్తాను. అలా ఎప్పుడైనా మిస్ అయిందండి. అలా చేసే వ్యక్తుల్లో తిను రాజు. ఇప్పుడు రాజు ఎక్కడన్నా అది వాడి. ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసింది తను. మామూలుగా తను మనకి సంవత్సరానికి 4-5 సార్లు మాట్లాడితే గొప్ప. ఈ నెల బిగినైన కాడి నుంచి, ఈ ప్రోగ్రామ్ బిగినైన కాడి నుంచి రోజుకి 20-30 సార్లు ఫోన్ చేస్తున్నాడు. తను అంత ఇంట్రెస్ట్ తీసుకొని, లేదు ఇది మన ప్రోగ్రామ్ మనం చెయ్యాలి, అంత బిజీగా ఉన్నాడు. తను చార్టెడ్ అకౌంటెంట్. అంత బిజీగా ఉన్న వ్యక్తి మన కోసం డేటా ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రీచ్ అయ్యి ఈ భోజనాలు ఏర్పాటు చేసి మొత్తం చేసింది తను. ఇప్పుడు మీకు చెప్పిన నవ్య తను మన స్టూడెంట్, కాంట్రిబ్యూటర్. ఇప్పుడు 2 అవతారాలు ఎత్తింది అమ్మాయి. బ్యాక్ తిరిగి వచ్చేటప్పటికి ఒక డాక్టర్, తను ఒక స్టూడెంట్ని మనకి రిఫర్ చేసింది. వాళ్ళకి తను వచ్చేటప్పటికి తన పేరు రాగిణి మేడం. తను బెంగళూరులో ఉంటారు, డెంటల్ డాక్టర్. వాళ్ళ స్టూడెంట్ యాక్చువల్గా వాళ్ళ ఎంప్లాయ్ వాళ్ళ పాపని ఈ అమ్మాయి చదివిస్తుంటారు. లాస్ట్ 2 years బ్యాక్ తను ఫోన్ చేసింది, మేడం గారే నా నెంబర్ తీసుకుంటుంది, సార్ మీరు ఏదో ట్రస్ట్ నడుపుతున్నారంట, మా
ఎంప్లాయ్ వల్ల మేము అంతకన్నా ఫైనాన్షియల్గా చేయలేకపోయాం సార్, మీరు ఏమైనా సపోర్ట్ చేయగలరా అని. నేను డెఫినెట్గా అని ఆ రోజు సర్టిఫికేట్స్ అన్ని ఇరుక్కుపోయి ఉంటే మనం డబ్బులు ఇచ్చి బయటికి తీసుకొచ్చాం. వన్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, సంజన. ఆ రోజు నుంచి తిరిగి ఇప్పుడు మనకి టచ్లో ఉండి తనకి ఎప్పుడు అవకాశం ఉన్నా సార్ నేను అక్కడ అమ్మాయికి చదివిస్తూనే కూడా అవకాశం ఉన్నప్పుడల్లా మనకు కాంట్రిబ్యూట్ చేస్తారు. తను ఎవరో తెలియదు, ఒక డాక్టర్ మనకి చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళంతా కూడా మన స్టూడెంట్స్ కమ్ దీని స్టోరీ మీకు చెప్తాను. నేను వచ్చేటప్పటికి భవానీ శంకర్, మీకు అందరికి కొంతమంది మన రిలేటివ్స్లో ఐడియా ఉన్నది. ఒక 11 o'clockకి ఒక రోజు మిడ్ నైట్ మేము ఆల్రెడీ పడుకున్నాం. ఒకరోజు వాడే తీసుకొచ్చాడు. రాత్రి నిద్రపోతుంటే మన ఇంటికి తీసుకొచ్చాడు. భవాన్ నిద్రలే భవాన్ ఏంటి అంటే తను వాళ్ళ ఫాదర్ రేపు ఉదయం నుంచి బట్టల షాప్కి వచ్చామన్నమాట. మరి తనకేమో చదువుకోలేని కోరిక, మరి ఏదైనా సపోర్ట్ చేయ బావ మా ఫ్రెండ్కి అని అడిగాడు. మరి నేనేం చేయగలనురా అంటే ఒక కోర్సు చెప్పి బావా అన్నాడు. సరే కోర్స్ అయితే ఎంత ఏంటి అని అడిగా. ఏదో సరే అన్నాడు. తన ఇంటి రన్నింగ్కి కూడా డబ్బులు లేదు, అది సారీ హాస్టల్ రన్నింగ్ డబ్బులు కూడా ప్రతి నెల ఖర్చులు కూడా లేదు. నేను ఆ టైంలో నేనైతే మేము ట్రస్టింగ్ చేయలేనుగా, నేను ఒక 9 months నేను నా పర్సనల్గా నేను ఎవ్రీ మంత్ ఒక 7,000 పంపిస్తా, నువ్వు చదువుకోరన్నా. ఒక 9 months సపోర్ట్ చేస్తామన్నావు. 3 monthsలో తను జాబ్ కొట్టాడు. ఈరోజు లేకపోతే బట్టలు కొట్టుకొని ముట్టుకోవాల్సింది. ఈరోజు తన ప్యాకేజ్ ఎంత తెలుసా? 18.5 లక్షల ప్యాకేజ్. ఈరోజు మనం ఇంకా అలాగే సంపాదిస్తున్నాం. తను 18.5 lakhsతో బెంగళూరులో ఉన్నాడు. తను ఒక వీడియో కూడా పెట్టాడు, అవకాశం ఉంటే ప్రజెంట్ చేస్తాను. తను అలా ఉన్నాడు, లేకపోతే తను అలా ఉన్నాడు. సార్ మీరు ఎలా నడుపుతున్నారు సార్ ఇదంతా? మీరు గుర్తుందా? ఒకసారి అడిగాను, సార్ మీరు అంతా ఎలా నడుపుతున్నారు సార్ మీరు అని చెప్పేసి అడిగాను. లేదు నేను ఇలా ప్రాసెస్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాను. తను ఏం నమ్మిందో తెలియదు. గత 3 సంవత్సరాలుగానో 4 సంవత్సరాలుగానో తను ఎవ్రీ మంత్ 1వ తారీఖు కాంట్రిబ్యూట్ చేసింది. అసలు మనం కనీసం నేను మొన్న కేరళ వెళ్తే ఫస్ట్ మెసేజ్ అమ్మాయి, నేను అసలు 1వ తారీఖు వచ్చిన కూడా మర్చిపోయాను. ఆ పంపించాక 1వ తారీఖు వచ్చి నేను మెసేజ్ పెట్టాలి కాబోలని ఆ రోజు అప్పుడు పెట్టాను మెసేజ్ అందరికి. హలో 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 ఓకే. తను ఆ రోజు నుంచి ఈరోజు దాకా సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తిను రజనీ వచ్చా, ఈ అమ్మాయి స్టూడెంట్. తను మన స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఇంజనీరింగ్ 3rd yearలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. 2nd year or 3rd year. అయితే చదువు ఇంకా ఆపేసి ఇంటికి వెళ్ళిపోవాలనే పొజిషన్లో అన్న మా ఫ్రెండ్కి ఏమైనా సపోర్ట్ చేస్తామని అడిగింది. డెఫినెట్గా చేద్దాం. ఎంత ఫీజు అంటే 1.5 lakh చెప్పారు. మనం ఎక్కడ చేస్తామన్నా మనం 10,000 ఇస్తాం 20,000 ఇస్తామంటే లేదన్నా ట్రై చేద్దామన్నా. ఆ రోజు నేను మెసేజ్ పెట్టాను అందరికీ, పర్సనల్గా మెసేజ్ పెడితే మిడ్ నైట్ 9 o'clockకి 10 o'clockకి మనకి మ్యాక్సిమం వచ్చింది ఒక 15,000 వచ్చింది. ఇంకా లేదు మనకు ఆశ చచ్చిపోయింది, మనం చదివించలేము. మనం మిడ్ నైట్ నుంచి మార్నింగ్ చూసేటప్పటికి 1,30,000కి మెసేజ్ వచ్చింది నాకు రాత్రి. అది ఎవరు వచ్చారు అంటే మన వెంకటేశ్వర గారు పెద్ద అమౌంట్ ఇచ్చారు. తను నేను చదివిస్తాను అని చెప్పేసి మనకి ఎవరైతే మన చీఫ్ గెస్ట్ గానో మనకి లేదు సుమంత్ గారు, అలా నాగరాజు గారు, రెడ్డి గారు, వీళ్ళంతా నాకు మిడ్ నైట్ మెసేజ్ వచ్చింది. ఎప్పుడో వాళ్ళు చూసారు మెసేజ్, లేసమ్మా మంచారు 3 రోజుల్లో 1,50,000 రూపాయలు కట్టి అమ్మాయిని కాలేజీలో కూర్చోండి. ఈ రోజు ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది. తను ఇప్పుడు చెన్నై నుంచి వచ్చింది ఈ కార్యక్రమం చెప్పాలి. స్కాలర్స్ టు సపోర్టర్స్ వీళ్ళంతా మన దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రజెంట్ వీళ్ళు మళ్ళీ మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా అయితే తీసుకున్నారో మనం కూడా చేయాలా. మన అలాంటి వాళ్ళు కొంతమందికి సపోర్ట్ ఉంది. సురేష్, నవ్య, గణేష్, రజనీ, ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఎవ్రీ మంత్ మనకి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ తిను మోహన్ కృష్ణ. దీని గురించి కొంచెం చిన్న ఇంట్రడక్షన్. ఎందుకంటే తనకి ఆల్మోస్ట్ ఇంటర్ 2nd year నుంచి మనం డిగ్రీ 3 years అంటే ఆల్మోస్ట్ 4 years ఇచ్చాం. 4 years 7 times ఇచ్చాము. తను ఇప్పుడు ప్రజెంట్ జర్మనీలో చేస్తున్నాడు. జర్మనీలో 35 lakhs ప్యాకేజ్తో చేస్తున్నాడు ఎవ్రీ ఇయర్. ఇంకా నెక్స్ట్ తన గురించి ఒక వీడియో వస్తుంది, అప్పుడు మిగతా అంతా చెప్తాను. నెక్స్ట్ ఇది స్టూడెంట్స్కి సంబంధించింది రికార్డ్. ఇవంతా కూడా మీకు ప్రజెంటేషన్ చేసాం. ఎప్పుడన్నా ఎవరికైనా పెండ్రైవ్లో కాబట్టి మేము ఇస్తాం రికార్డ్ అంతా. నెక్స్ట్ ఇంతమంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 80 స్టూడెంట్స్ 115 times ఇచ్చాము. అది కూడా
కేవలం మనం ఎవరిని ఫోర్స్ చేయకుండా ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకొని మేమెంత చేయగలిగితే అంత చేస్తాం. మేము ఒకటే అనుకున్నాం, మా లైఫ్ డిస్టర్బెన్స్ కాకుండా మేము ఏం చేయగలమని మాత్రం ఆలోచించాం. కానీ మా జీవితం అంతా వదిలేసుకొని మేము చేయాలని మాత్రం మేము ఎప్పుడు అనుకోవాలో, ఎవరిని కూడా ఆ విధంగా చేయమని చెప్పడం. మీ లైఫ్ మీరు చేస్తూ మన సమాజానికి ఏం చేయగలం అనేది మాత్రమే మేము చేయగలం. నెక్స్ట్, ఇది మన స్టాటిస్టికల్ రిపోర్టు. 2000 ఫస్ట్ ఇయర్ 4000, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మనము 2025 వచ్చేటప్పటికి 2,61,000 1 ఇయర్కి మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ మనం ఒక అట్లీస్ట్ ఒక 7-8 మెంబర్స్కి ఎవ్రీ ఇయర్ మనము అట్లీస్ట్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్, పొపెట్ అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, దాంతోపాటు అన్నదానం, గోసేవ, కోవిడ్-19. ఎలా అంటే కోవిడ్-19లో ఎవరైతే బయటికి వస్తే చనిపోతామని ఫీల్ అయ్యారో అలాంటి టైంలో మన లైఫ్ అంతా రిస్క్ తీసుకొని అన్నదానం చేశాం. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ లేక ఎవరు పెట్టలేరు అన్న టైంలో. మేము దానికి సంబంధించిన ఒక చిన్న ఏవి ఉంది, ఒకసారి చూపి. ఇప్పటికీ మనం 245 అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా 250 గోసేవ కార్యక్రమాలు చేస్తాం. 13 మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమాలు చేస్తాం. మధ్యలో ప్రత్యేకంగా గోసేవ గురించి చెప్పాలి, ఎందుకంటే గోసేవకి నేను పెద్ద పార్టిసిపేట్ చేయను, నాకు పెద్దగా లేదు. కానీ మా ఫ్రెండ్ సనత్ ఎక్కడ ఉన్నావు, నేను చేస్తాను, నువ్వు ఫైనాన్షియల్గా సపోర్ట్ చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ప్రతి వారం తను పోయేవాడు, వాడేమో గోసేవకు పోయేవాడు, నేను మా పిల్లలేమో అన్నదానం పోయేవాడు. అలా మేము ప్యారలల్గా 2 కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అది ప్రత్యేకంగా మనం కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాం. కోవిడ్ టైంలో 5 ఇయర్స్ ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం చేసాం. ఆ లైఫ్ ఇప్పటికీ మర్చిపోలేము. మా ఆవిడ ఎన్నో తిట్టింది, ఆదివారాలన్నీ 5 సంవత్సరాలు తన లైఫ్ అంతా వదిలేస్తుంది. ఆ తర్వాత మనం ఒక 5 ఇయర్స్ తర్వాత మనం ఇది స్టాప్ చేసేసాం. కానీ మహాశివరాత్రి మాత్రం ఆపల. మహాశివరాత్రికి లాస్ట్ ఇయర్ 2 నుంచి 2,500 మందికి భోజనం పెట్టాం. అంతకుముందు బిఫోర్ ఇయర్ 4,000 మంది పెట్టాం. మనం 4,000 మందికి పెడితే పక్కన కౌంటర్స్ అందరూ ఇబ్బంది పడ్డారు, మా ఫుడ్ ఎవరు తినట్లేదు, మీరు అంత స్పెషల్గా పెడితే. అంటే మనం లాస్ట్ ఇయర్ తగ్గించి మనం 2,000 నుంచి 2,500 మెంబర్స్ వరకు పెట్టాం. దీనికి ఎంతోమంది ఎవరైతే మనకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తున్నారో మనం ఒక చిన్న మెసేజ్ పెడితే అన్నదానానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కేవలం మనకి ఇదే సర్కిల్, మన బలం అంతా ఇదే, వీళ్ళే మన బలం. నెక్స్ట్, నెక్స్ట్ ఇది మహాశివరాత్రి అన్నదానం లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రామ్. కోవిడ్-19 ఎంతో తీసుకొని మనం చూసారు. దాంతోపాటు కోర్టులు కూడా మనం కోర్టు పెట్టాం. భార్గవ్ కూడా చాలా సపోర్ట్ చేశాడు. భార్గవ్ ఎక్కడున్నా ఒకసారి భార్గవ్ సనత్ వాళ్ళ మిస్సెస్ వీళ్ళ ముగ్గురే ఆ కార్యక్రమం మోస్ట్లీ చేసింది. తర్వాత భార్గవ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది కొన్ని నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇక్కడ ఒక చిన్నది ఉంది, ఏంటంటే మనకి ఎవరైతే ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళ అమౌంట్లో నుంచి మనం 15% అమౌంట్ అన్నదానానికి ఇస్తున్నాం. మీరు 100 రూపాయలు ఇస్తే 15 రూపాయలు
అంటే అన్నదానం అవ్వచ్చు, గోసేవ కానీ వెళ్ళింది. ఇంకో 15 రూపీస్ వచ్చేటప్పటికి డైరెక్ట్ అసిస్టెన్స్ అనే ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అంటే ఎవరైతే ఏ ప్రాబ్లంలో ఉన్నా మనకు ఒక చిన్న మెసేజ్, సార్ నాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉందంటే ఆ విషయంలో మనం ఎంత చేయగలిగితే అంత ఆ అకౌంట్ నుంచి ఇస్తాం. సో ఒక్క ఎడ్యుకేషన్, మనకి ఎడ్యుకేషన్ కనుక సపోర్ట్ చేస్తే, మీరు ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసినట్టే, అన్నదానానికి చేసినట్టే, గోసేవకు చేసినట్టే, అదేవిధంగా మిగతా ఏ ప్రాబ్లం, నా మెడికల్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా నేనంతా చదివితే అది 100 రూపాయలు చదువుతాను, 1000 రూపాయలు చదువుతాను, ఆ రోజు నాకు ఫైనాన్షియల్గా ఎంత ఉంటే అలా మనము 5 రకాల కార్యక్రమాలు చేస్తున్నాం మనం ఈరోజు. ఇంకా మనకి ఏదన్నా అన్నదానం ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు. ఎలా అంటే ఈ మిగిలిన డబ్బులంతా మనం మహాశివరాత్రికి ఖర్చు పెడుతున్నాం, చాలా గ్రాండ్గా మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఫిగర్స్ వద్దులే, తీసేసి నెక్స్ట్ ఎడ్యుకేషన్కి మనం ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన డొనేషన్స్లో 84% ఖర్చు పెట్టాము. మిగతాది అన్నదానానికి 10% దాకా ఖర్చు పెట్టాం. అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మనం 4% దాకా ఖర్చు పెట్టాం. సో మీరు ఒక ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశారు అంటే మీరు ఓవరాల్గా మీ కాంట్రిబ్యూషన్ అన్నింటిలో ఉంటాయి. అంటే మేము అనుకుంది ఏంటంటే మీకు అన్నింటిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి. మీరు అన్నిటికీ అన్నీ చేయలేరు కాబట్టి మీరు కనుక ఎప్పుడన్నా మీకు అలాంటి ఆలోచన ఉంటే మనకు చేస్తే మీరు ఓవరాల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్కి మీరు రీచ్ అయ్యేటట్టు. అది మీరు 1% అవుతారా, 0.01 వస్తారా అనేది ఎవరి శక్తి వాళ్ళని. నెక్స్ట్ ఇప్పటికి వరకు మనము 118 మంది స్టూడెంట్స్కి, డిఫరెంట్ పర్సన్స్కి 118 సార్లు మనం కాంట్రిబ్యూట్ చేసాం. అందులో 80 స్టూడెంట్స్ ఉన్నారు. దీనిలో మనకి 15 మంది మళ్ళీ కమ్బ్యాక్ వచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 16 మంది ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు 4 ఉన్నారు. ఇంకా వేరే వేరే జాబుల్లో 4 ఉన్నారు. ఒకరు బిజినెస్, ఒకరు పెళ్లి చేస్తున్నారు, ఒకరు గవర్నమెంట్ జాబ్. ఇలా మనం ఇది కూడా ఒక 6 నెలల క్రితం రికార్డు. ఈ 6 నెలల్లో మళ్ళీ ఎంతమంది జాబ్ వచ్చారు. పునీత ఎక్కడన్నా ఒకసారి తను నిన్న నైట్ మెసేజ్ చేసింది, నేను సీఏ అయిపోయాను సార్, నేను ఆర్టికల్స్ వచ్చాను, నాకు 12,000 జీతంతో నేను స్టార్ట్ అయ్యాను సార్, ఇన్కమ్ స్టార్ట్ అయ్యాను సార్ అని నిన్న నైట్ 11 o'clock మెసేజ్ చేసింది సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఏమన్నా బోర్డు ఇట్లాంటి ఏమన్నా సరే. సో అందులో మనం చూస్తే ఇప్పుడు నరసరావుపేట, మాచర్ల, రొంపిచెర్ల లాంటి చిన్న ఊళ్ళ నుండి వచ్చిన మన పిల్లలు ఈరోజు 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 18 లక్షల ప్యాకేజీలు తీసుకుంటున్నారు. ఇది కేవలం జీతం మాత్రమే కాదు, ఇది పేదరికం మీద సాధించిన విజయం. పర్ఫెక్ట్ మెసేజ్ ఒక్కటే, పేదరికం శాశ్వతం కాదు. చదువుకుంటే, కష్టపడితే, పట్టుదల ఉంటే పర్ఫెక్ట్ మనకి ఒక చిన్న అవకాశం ఇస్తుంది. ఆ అవకాశంతోనే ఏ విధమైనా మనం గెలవచ్చు. ఇంకా ఎంతోమంది విద్యార్థులు ఈ ఫైట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి కూడా ఆయుధం ఇవ్వాలి. అందుకే ఈ కార్యక్రమం. రండి, పేదరికాన్ని జయించి ఇప్పుడు ఈ సభలో వీరులుగా నిలిచిన వాళ్ళ కథలు స్క్రీన్ మీద చూద్దాం. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను నా స్టడీ లైఫ్ ఆపేయాలనే పొజిషన్కి వెళ్ళిపోయాను, సమ్ ఆఫ్ లోన్స్ వల్ల. బట్ వన్ ఫైన్ డే సుమంత్ గారి డైరెక్ట్గా కాల్ చేసి, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, సో ఐ విల్ సపోర్ట్ యూ, బట్ స్టడీ లైఫ్ బాగుంటేనే, స్టడీ స్కోర్ బాగుంటేనే నేను ఓకే చేస్తాను అన్నారు. సో ఆఫ్టర్ 3 type of ఇంటర్వ్యూస్ అండ్ 2 times ఆఫ్ గ్యాదరింగ్ తర్వాత సో నాకు కూడా అమౌంట్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఫ్రమ్ దెన్ అదొక్కడ నా ఒక్క ఫ్యామిలీలో నా ఒక్కడి దగ్గరే ఆగిపోలేదు. అండ్ ఆఫ్టర్ దట్ మా సిస్టర్కి కూడా సపోర్ట్ చేశాను. సో రైట్ నౌ నేను టైమ్ అవుట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ ఒలింపియాడ్ క్యాంపస్. అండ్ కరెంట్లీ దిస్ ఇస్ మై 28th జాబ్ ఆఫ్టర్ మై కాలేజ్. 2024 తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్లో సివిల్ చదివి పాస్డ్ అవుట్ అయ్యాను. ఫ్రమ్ దెన్ ఇది నా 28th జాబ్. సరే కొన్ని జాబ్స్ నాకు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, సెక్యూర్ చేశాను, వచ్చినాయి. బట్ మా మదర్ హెల్త్ కండిషన్ బాగోపోయేసరికి సో నష్టపేటలో సెటిల్ అయిపోయాను. అండ్ ఆల్సో నేను బర్నీ ట్యూషన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను రామరెడ్డిపేటలో. అయితే నేను సుమంత్ గారి దగ్గర నుంచి తెలుసుకుంది ఏంటి అంటే, చదువు అనేది ఉంటే కనుక ఎవరైనా గెలవచ్చు అని చెప్పి సుమంత్ గారు అండ్ ఆల్సో రాజ్ కుమార్ సార్ అని చెప్పి ప్రజెంట్ మాచర్లలో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నారు. సో ఆ సార్ దగ్గర నుంచి కానీ సుమంత్ గారి దగ్గర నుంచి కానీ తెలుసుకున్నాను. సో నేనైతే ఫ్రీగా ఇట్లా చెప్పలేను, కానీ ట్యూషన్ స్టార్ట్ చేద్దాం, బట్ లోయర్ అమౌంట్ దగ్గర తీసుకుందాం. నాట్ ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా స్టూడెంట్స్ రావాలి, వాళ్ళు సొసైటీని మార్చాలి. అండ్ వాళ్ళలో కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పి, ఫాదర్స్ మదర్స్ కోసం అని చెప్పి వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఫర్ ఎ మంత్ ఆఫ్ 100 రూపీస్ తీసుకుంటున్నాను. వాళ్ళకి నేను స్టడీస్ చెప్తున్నాను. అండ్ ఆల్సో నా లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. సో
సో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఎలా మాట్లాడాలి ఇవన్నీ చెప్తూ అండ్ సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అండ్ నేను మా మదర్ దగ్గర నుంచి మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నవి అండ్ ఆల్సో మెయిన్లీ గైడెన్స్ అనేది నాకు ఎక్కువ మా సిస్టర్ అండి. సో షీ కంప్లీటెడ్ హర్ బీటెక్ ఫ్రమ్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ ఐటీ. అండ్ తను కూడా నన్ను ఎప్పుడు వచ్చినా అందరి ముందు ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అని చెప్పి మా మదర్ లెక్క తను కూడా నన్ను ట్రీట్ చేసేది. అండ్ ఆల్సో నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సో సుమంత్ గారులకి ఇంత పొజిషన్కి నేను రాలేకపోవచ్చు కానీ బట్ కొందరినైతే నేను ఎడ్యుకేట్ చేయగలను. అండ్ ఆల్సో ఫర్దర్గా నేను ఐటీ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. బట్ టీచింగ్ ఫీల్డ్ అవ్వను, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో కరెంట్లీ నేను టైమ్ అవుట్ స్కూల్లో 6th, 7th, 8th చెప్తున్నాను అరౌండ్ 800 స్టూడెంట్స్కి. అండ్ ఆల్సో ప్రీవియస్గా విక్టోరియా స్కూల్లో చెప్పాను. సో ఇప్పటికి స్టిల్ వాళ్ళకి నేను నా ప్రీవియస్ స్కూల్లో కానీ ఈ స్కూల్లో కానీ ఎలా బిహేవ్ చేయాలి, పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ నేను సుమంత్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఇన్స్పిరేషన్గా తీసుకోలేదు. నేను ఆయన తన పపెట్ టీం గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఎలా అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో అది తీసుకున్నాను. అండ్ ఆల్సో మెయిన్లీ సుమంత్ గారి వైఫ్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన బయటికి రావాలి నించోవాలి అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ కానీ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క విధానము ఇవన్నీ చాలా ఎక్కువ. చాలా వాళ్ళు ప్రోత్సహిస్తేనే సుమంత్ గారు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే నేను కూడా మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతాను స్కూల్కి, నైట్ ఆఫ్టర్ 9:30కి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది ట్యూషన్ క్లోజ్ చేసిన తర్వాత. సో అప్పటిదాకా మా సిస్టర్ కానీ మా మదర్ నాకు ఎట్లయితే కేర్ తీసుకుంటున్నారో నా హెల్త్ కానీ నా మెంటల్ సిచ్యువేషన్స్ కానీ అలా సుమంత్ గారిని కూడా వాళ్ళు గైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మేజర్ 100% నేను వాళ్ళకి ఎట్లయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను 110% నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తండ్రి మీరందరూ పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడాలో తెలియదు, కానీ నేను ఒక్కటే నేర్చుకున్నాను. ఇన్ కేస్ నేను రిఫర్ చేయకపోవచ్చు, మా ఫ్యామిలీ నుంచి హ్యాస్ ఏ లేడీ వర్కింగ్ ఎంప్లాయీ అంటే నేను మా సిస్టర్, మిగతా అందరూ ఉమెన్స్ లేడీస్ అందరికీ పెళ్ళిళ్ళు చేశారు బిఫోర్ 18 ఇయర్స్కి. కానీ మా అమ్మ ఇన్స్పిరేషన్తో తను మా డాడీ లేకపోయినా పోరాడి మా ఇద్దరిని చదివించింది. అండ్ బీటెక్లో అసలు నేను డాడీ చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక బాధపడుతున్న క్షణంలో మా ఫ్రెండ్ పూజితకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. తన రిఫరెన్స్ వల్ల నేను ఇక్కడ ఈ పొజిషన్లో నిల్చొని మీతో ఇలా మాట్లాడుతున్నానంటే నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ సుమంత్ సార్ చాలా హెల్ప్ చేశారు అండ్ వెంకటేశ్వర సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ పపెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఇలానే ఎన్నెన్నో సంవత్సరాలు మనం నాలాగా ఎవరైతే చదువు ఆపేస్తూ ఉంటారు అని ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ మనం ఇంకా ఎంతెంతో ఇప్పుడు ఒక 500 మెంబర్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి 2000 మెంబర్స్కి స్పాన్సర్ చేయాలని కోరుకుంటూ ఉంటున్నాను. అండ్ మా ఫ్యామిలీలో ఇక నుంచి ఎవరైతే లేడీస్ చదువుకోవాలి లేదా మా తమ్ముళ్ళు కానీ ఎవరైనా సరే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని నేను చదివించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కీర్తి. నేను చార్టెడ్ అకౌంటెంట్స్ కోర్స్ చేస్తున్నాను. సిఏంటర్ కంప్లీట్ అయిపోయింది. ఆర్టికల్షిప్ చేస్తున్నాను. మా ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు గణేష్ సార్, సుమన్ సార్ రిఫరెన్స్ వల్ల నాకు పపెట్ నుంచి సాయం దొరికింది. సో నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే పపెట్ కూడా చాలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు సుమంత్ గారితో పరిచయం అయితే నా బీటెక్ 2nd ఇయర్లో. ఐ థింక్ అది కోవిడ్ టైం అన్నమాట. మనందరి క్లాసెస్ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మా అమ్మ నాన్న డైలీ లేబర్, సో వెళ్తేనే మాకు ఆ రోజు నడుస్తుంది అన్న సిచ్యువేషన్స్ మాకప్పుడు. సో కష్టంగా సపోర్ట్ అయితే కావాలి, సెమిస్టర్ ఫీజెస్ ఎక్సెట్రా. కానీ ఆ టైంలో పనులు కూడా అంతగా ఉండేవి కాదు అనమాట, పొలం పనులు. వన్ ఆఫ్ మై కజిన్ వల్ల ఇలా ఒక టీమ్ అంటూ ఉంది అని చెప్పేసి తెలిసింది. దెన్ ఐ రీచ్డ్ అవుట్ టు సుమన్ సార్కి చెప్పాను సిచ్యువేషన్ అదంతా. అండ్ దెన్ ఐ సబ్మిటెడ్ ద ఫామ్. అదంతా జరిగిపోయిన తర్వాత సుమన్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో సుమన్ సార్ నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు నీకు అమౌంట్ ఇస్తున్నాము ఏం చేస్తామని చెప్పేసి. సాధారణంగా అయితే అందరూ ఎగ్జామ్ ఫీజెస్ ఇదంతా అని చెప్పేసి, కాకపోతే బై గాడ్ స్పేస్ నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. నా ఇంటర్మీడియట్ బేసిస్ మీదే నా బీటెక్ ఖర్చు అంతా మెరిట్లోనే జరిగిపోయింది. నేను సుమంత్ అన్నయ్యకి చెప్పేశాను ఇలా అనే ఒక ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఇప్పుడు నాకు చాలా అవసరం. నేను క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నాను.
ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి నేను వేరే నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అందులో ఈ కరోనా టైంలో అయితే నేను అంత దూరం వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ ఫోన్ అయితే నేను నా చదువు కోసమే ఉపయోగిస్తానని చెప్పేశాను ఆ రోజు. ఐ థింక్ దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఐ థింక్ నేను నిజం చెప్పేశాను, నిజాయితీగా ఉండాలనిపించింది, నిజం చెప్పేశాను. సుమంత్ అన్నయ్య నా మీద ఆ రోజు ఎలా రియాక్ట్ అవుతారని ఒక భయంతో ఇంటికి వచ్చేసాను నేను. కానీ ఆయన నమ్మి నా ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో నేను డిఫరెంట్గా లైక్ ఇచ్చిన అమౌంట్ని నేను హాఫ్గా తీసుకొని ఒక మొబైల్ని పర్చేస్ చేశాను. అండ్ దాట్ వాజ్ ద స్టార్ట్. అండ్ ఐ అటెండెడ్ ఆల్ ద ఆన్లైన్ క్లాసెస్. చాలా హ్యాపీ అనిపించింది. మేబీ ఆ రోజు సుమంత్ అన్నయ్య ఆ ఫోన్ కొంటుందిలే, దీనికి అమౌంట్ ఎందుకు శాంక్షన్ చేయాలి అని చెప్పేసి కొంచెం ఇదైనా వచ్చుంటే మేబీ ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ మై స్టడీస్. బికాస్ ఆ అమౌంట్ శాంక్షన్ అయిన ఒక 10 daysకి మా ఫాదర్ చనిపోయారు. అండ్ మా అమ్మ ఒక్కతే అన్నమాట. అప్పటి నుంచి అనిపించింది లైక్ ఇలా అనొచ్చో అనకూడదో తెలీదు, ఇలా జరగబోతుందని ఎవరు అనుకోము. కానీ సుమంత్ అన్నయ్య చేసిన ఆ సాయం, దాని తర్వాత మా అమ్మ ఒక్కతే పడిన కష్టమో ఏమో తెలీదు. దాని తర్వాత మొత్తం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు ఇన్ఫోసిస్లో అసోసియేట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమంత్ అన్నయ్య. అండ్ ఐ డోంట్ నో ఆల్ ద కాంట్రిబ్యూటర్స్ బిహైండ్ ఇట్. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు చెప్తున్నావు అని అనిపించింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేసాం, లేకపోతే ఆ రోజు రిజెక్ట్ అయిపోయింది. ఎందుకో ఇద్దామని అనిపించి సర్లే అని ఇచ్చారు. ఓకే, నేను 2025లో గ్రాడ్యుయేట్ అంటే బీఎస్సీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఏదైనా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో మాస్టర్ చేద్దామని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. అప్పుడు సరైన గైడెన్స్ సపోర్ట్ లేక నేను 2025లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సరిగ్గా క్రాక్ చేయలేకపోయాను. అండ్ అప్పుడే అలాగా ఏం పర్వాలేదు, నేను కూడా ఇలాగే నా డిగ్రీ అయిపోయాక ఇంట్లో పరిస్థితులు బాగాలేక 2 weeks గ్యాప్ తీసుకొని ఎంఎస్సీ చేశాను. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఏం పర్వాలేదు, 1 year గ్యాప్ తీసుకొని కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు, చదవచ్చు అని చెప్పారు. అలాగే నేను పొపెట్కి రిఫర్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ పొపెట్ టీమ్ అండ్ సుమన్ సార్ నన్ను 1 year పాటు కంటిన్యూస్గా నా ప్రిపరేషన్కి హెల్ప్ చేశారు. ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా నేను ఎప్పుడు డిప్రెస్ అయినా సరే నన్ను మోటివేట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు నాకు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో సీట్ వచ్చింది. ఆగస్టులో నా కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పొపెట్. పొపెట్ నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. ఇలాగే నాలాగే ఇంకెంతమందికి స్టూడెంట్స్కి పొపెట్ హెల్ప్ చేయాలని, ఇన్కేస్ ఫ్యూచర్లో అవకాశం ఉంటే నేను కూడా ఇలా పొపెట్లో టీమ్ మెంబర్గా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు నా సీనియర్ సుప్రియాక మాట్లాడాలని నేను కూడా పొపెట్ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నేను ఎంఎస్సీ చేయగలుగుతున్నానంటే దానికి కారణం మేము సురేష్ సార్, సుమన్ సార్ అంటే పొపెట్ టీమ్. సో వీళ్ళు లేకపోతే కనుక నేను నా డ్రీమ్ ఎంఎస్సీ చేయాలన్నది. సో ప్రజెంట్ నేను నా డ్రీమ్, ఐఎమ్ ఇన్ మై డ్రీమ్. సో నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాను, బట్ క్వాలిఫై అవ్వలేదు. బట్ ఇంట్లో గ్యాప్ తీసుకొని చదివించేంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేదు. సో దెన్ సురేష్ సార్ చాలా మోటివేట్ చేశారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను తీసుకుంటాను నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సార్ దగ్గర ఉంటే వాడిని సుమన్ సార్ని రెఫర్ చేశారు. పొపెట్ టీమ్ గురించి పరిచయం చేశారు. అప్పుడే సో పొపెట్ టీమ్ అలాగే సుమన్ సార్ హెల్ప్తో 1 year పీజీ హాస్టల్ దగ్గర ఉంది, పీజీ హాస్టల్లో ఉండి సురేష్ సార్ దగ్గర డైలీ కాలేజ్కి వెళ్ళి చదువుకునేదాన్ని. అలా 1 year తర్వాత ఐఐటి భిలాయ్లో ఎంఎస్సీ సీట్ వచ్చింది. ప్రజెంట్ నేను ఎంఎస్సీ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. అక్కడితోనే ఆకుండా ప్రజెంట్ పొపెట్ ఇంకా హెల్ప్ చేస్తూనే ఉంది. ప్రతి సెమిస్టర్కి ఫీజు పంపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ సార్. సురేష్ సార్ కనుక లేకపోతే నేను ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ పొపెట్. అవునవును మర్చిపోయాను, ఫస్ట్ స్టూడెంట్ సురేష్ గారిని వచ్చి తన అనుభవాలని పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా అదృష్టం ఏంటంటే నేను నా ఫేస్ ముందు కనిపిస్తుంది అంతే, కానీ చాలామంది ఇంతకన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఇంతకన్నా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ సూర్య ప్రదీప్ ఉన్నాడు. ప్రతి ఫస్ట్ అప్లికేషన్ మేము ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తారు. అలాగే సార్ వెంకటేశ్వర సార్ ఉన్నారు. సో ఆయన ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే కానీ ఇప్పుడు రజనీ పర్సూ చేయలేకపోయింది. సో ఇలాంటి వెనకాల ఉన్న చాలామంది కనిపించకపోవచ్చు. నా అదృష్టవశాత్తు నా స్టూడెంట్ సక్సెస్ అవ్వడం వల్ల నేను మీ ముందు కనిపిస్తున్నాను, అంతే తేడా.
సో ఈ అదృష్టాన్ని ప్రసాదించిన పొప్పెట్ టీం అందరికీ చాలా కృతజ్ఞతలు. యాక్చువల్గా మేము కూడా ఇప్పుడు సుప్రియ చెప్పినట్టు లేదా దినేష్ చెప్పినట్టు నేను ఎస్పెషల్లీ ఎంఎస్సీ చదువుతున్నప్పుడు మేము కూడా ట్రబుల్స్ ఫేస్ చేసాము. దాదాపు బ్యాంక్ లోన్ పెట్టి అప్పు చేసి అలా చదివాము. కానీ మాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు, గణేష్ అండ్ సుమంత్, అలాగే సూర్య. ఇప్పటి వరకు ఆ ఫ్రెండ్షిప్ విడిపోలేదు మేము. సో మేము యాక్చువల్గా మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా మమ్మల్ని నమ్ముతారు ఇప్పటికీ. ఇప్పుడు సూర్య వాళ్ళ అన్నయ్య చైతన్యం అంటే నేను అప్పట్లో ఏం ట్రై చేసానో అని అలాగే చూస్తూ ఉంటాడు. ఎప్పుడు చాలా తెలివైనడురా అని ఎప్పుడు పలకరిస్తూ ఉంటాడు. సో ఆ మోటివేషన్ మాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. సో అదే చెప్తున్నా కదా, మనం ఏం చేసినా ఇప్పుడు మేము ఇంత యాక్చువల్గా సుమంత్ అంతా స్ట్రీమ్ లైన్గా ఆర్గనైజ్గా అయితే చేయలేకపోయాం. ఒకళ్ళిద్దరిని చదివించగలమేమో కానీ సుమంత్ అంత పట్టుదలతో డే అండ్ నైట్ ఒక్కడు పట్టుకున్నాడు అనుకోండి సుమంత్, ఇంకా మళ్ళీ విసిగించేస్తాడు. ఒక్కోసారి మాకు విసిగొచ్చేస్తాడు, అరే నువ్వు ఫాలోఅప్ చేయాల్సిందే, ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేయాల్సిందే. అరే ఆల్రెడీ టైం ఇచ్చి ఉంటాడు 7:30కి, మనకి 7:20 కాల్ వస్తుంది. అరే నువ్వు కాల్ చేయాలి, చేస్తున్నావా, నీకు కాల్ వచ్చిందని. మళ్ళీ 7:35 కాల్ వస్తుంది, అరే మాట్లాడావా, ఏంటి అప్డేట్ అని. సో కంటిన్యూస్గా కొంచెం మనం ఇబ్బంది పడినా సరే నిజంగా ఈ పొప్పెట్టు 15 ఏళ్ళ పాటు ఇప్పుడు చైతన్య అన్నయ్య నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అంటే, ఇలాంటి ఎంతోమంది నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడంటే సుమంత్లో ఉన్న కన్సిస్టెన్సీ చాలా డిటర్మినిస్టిక్గా వర్క్ చేయడం వల్ల జరిగింది. మనందరం ఇక్కడ కలిసాం. మనం ఇంకా కొన్ని జీవితాలని వీలైతే ఇంకా అద్భుతాలని చేయగలమని నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఒక మాట, సహాయం చేయాలని అనుకునే వాళ్ళని ఆ సహాయం సరైన చోటుకి అందేలా చేసే ఒక మాట. ఈరోజు చుట్టూ చూడండి, ఆ మాట నిలబెట్టుకుంటే ఎలా ఉంటుందో మనం ఇప్పటికే అర్థం చేసుకొని ఉండాలి. అందుకే చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. సో ఇప్పటి వరకు మనం విద్యార్థుల మాటలు విన్నాం. ఇప్పుడు ఆ విద్యార్థులను తయారు చేసిన దాతల మాటలు విన్నాం. సో స్టేజ్ మీదకి మొదటిగా శ్రీ సునీల్ గారిని ఆహ్వానిస్తున్నాం. సునీల్ గారిని మనందరం చప్పట్లతో ఆయన్ని ఆహ్వానిద్దాం. He spoke about this idea sometime around 2010-11 time frame when he was going to some kind of a transformative phase. Okay, given he is my cousin, okay, I was actually supporting him, but with knowing him, I was thinking that maybe it's a temporary idea, it's not going to last for a long time. But changing that opinion, he continued it for 15 years, which is a great achievement. I'm very happy to be part of this journey. I wish like we will go for another 20-25 years and forever. I wish to see again around 25th year of journey. Main thing I am looking forward is that he adds another 10 to all the contributions so far we made. Good luck. సుమంత్ నేను చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి క్లాస్మేట్స్. వాళ్ళ ఫాదరు మా ఫాదర్ కూడా ఫ్రెండ్సే. కాకపోతే ఈ పొపెట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆడి ఫోన్ ఏంటంటే ముందు నాకు ఒంటు స్టార్ట్ అవుతుంది. ఫోన్ చేసినప్పుడల్లా ఇందాక సురేష్ చెప్పాడు 7:30కి కాల్ అనుకుంటే 7 o'clock నుంచి అరే 7:30కి కాల్ ఉంది ఇవాళ, 7:20కి అరే ఇంకో 10 నిమిషాల్లో కాల్ ఉంది రెడీగా ఉన్నావా, తర్వాత 7:32కి నేను కాల్ మాట్లాడుతుంటే ఎంగేజ్ వస్తుంది నాకు బీప్ సౌండ్, నేను మాట్లాడుతున్నానా లేదా అని చెప్పి వాడు టెస్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత 7:40కి నేను వాడికి కాల్ చేయకపోతే వాడి దగ్గర నుంచి నాకు కాల్ వస్తుంది, ఏంటి మాట్లాడావా మాట్లాడలేదా ఏంటి సంగతి. ఆ తర్వాత వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ నేనే కాల్ చేస్తాను, అది తనతో డిస్కషన్ చేసుకుంటాం ఏంటి అసలు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా ఏంటి అనేది. దానికోసం అని చెప్పి వాడు అడిగే క్వశ్చన్స్ అన్నీ ఉండవండి. వాడు ఏ క్వశ్చన్ అడుగుతాడు ఏంటి ఫస్ట్ నాకన్నా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాలి, ఎందుకంటే తన రెస్పాన్సిబిలిటీ అది.
వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు, మదర్ ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది, వీళ్ళకి ఫీజు ఎంత, అది ఇది ఎంతమంది ఉన్నారు, మొత్తం అన్నీ కూడా అడుగుతాడు. మొత్తం అన్నీ అయిన తర్వాత ఓకే సరే అని చెప్పి ఆ తర్వాత స్టెప్కి వెళ్ళడానికి. సో ఆ టైంలో నాకు వారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అంటేనే అమ్మా ఇప్పుడు ఇదంతా కూడా కనీసం అనుకున్నా కూడా ఒక 1 hour ప్రాసెస్ పట్టుద్దండి ఆడికి నాకు. అలాంటిది నేను ఆలోచిస్తాను, నాకే ఇలా అనిపిస్తుంటే వాడికి ఇంకెంత టైం తీసుకుంటాడు. నేను మాట్లాడటమే 1 hour, వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళు మాట్లాడింది మళ్ళీ వీడికి చెప్పడానికి. తర్వాత వాడు స్టూడెంట్ వాడి దగ్గరికి వస్తారు ముందు, వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరికి. ఇదంతా వాడికి నాకు 1 hour పట్టిందంటే వాడికి కనీసం ఒక 2.5 hours పట్టుద్ది. ఇదంతా బేర్ చేయడానికి షార్లీ ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాడు అన్నీ చేస్తున్నందుకు ఒక పక్క నుంచి అంటూనే ఉంటుంది, నేను కాదు అన్ను, కానీ అంటున్నా కూడా తను అయితే అదేనంటే వద్దులేండి కానివ్వండి అని చెప్తూ షాల్ని ఒప్పుకుంటున్నందుకు నిజంగా షాల్ని చాలామంది నువ్వు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ ఇంట్లో పొజిషను ఎక్కడున్నావమ్మా? అది వాడు షాప్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అలా అవుద్ది. 8:30 నుంచి 9:30 వరకు ప్రతిరోజు 1 hour. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా షాలి నాకు కంప్లైంట్, ఇదిగో అన్న చూడన్న వచ్చిన తర్వాత నుంచి ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, అయ్యి అంటాడు ఇవి అంటాడు, అది ఇది చిరాకు ఉంటుంది. కానీ ఎప్పుడన్నా వీడు అయితే ఆపేద్దామంటే వద్దు కానివ్వండి, అది చేసే పని ఇష్టం, కానీ దానికోసం వాడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటి అనేది చూసి తను బాధపడుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ సురేష్ గారు నాకు హెల్ప్ చేశారు. ఇనీషియల్గా నేను డిప్లొమా చేశాను. అప్పుడు మా ఫాదర్ మా అక్కని నన్ను ఇద్దరిని చదివించలేక డిప్లొమాతో ఆపేసే, ఇంకా అక్కడ కూడా జాబ్లు వస్తాయి కదా, బీటెక్ ఎందుకు, అలా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సురేష్ గారు చాలా మోటివేట్ చేశారు మా ఫాదర్ని. అలా కాదు ఇంకా ఎక్కువ చదివితే షీ గెట్ బెటర్ జాబ్స్ అలా ఇలా అని. సో అప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ ఫోకెట్ అండ్ అప్పుడు నాకు హెల్ప్ చేశారు. ఇట్స్ నాట్ ఓన్లీ 1 year, అరౌండ్ 3 years వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. సో ఆ హెల్ప్ వల్ల ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ 6 years. నౌ ఐఎమ్ అట్ 16 LPA. సో ఇదంతా జరిగింది అంటే బికాస్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ ఇంతమందిని చూసాక ఐ వాజ్ లైక్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, సో ఇంకా మనం కూడా కంట్రిబ్యూట్ చేయాలి, ఇంకా మోర్ వీ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేనే వాడిని ఫస్ట్ చాలా చూసానేరా అని మొదలుపెట్టింది నేనే, యాక్సెప్ట్ బై హిట్. అది బ్యాడ్ ఇంటెన్షన్తో కాదండి, నేను జెన్యూన్గానే చెప్పాను. ఎందుకంటే అప్పటికి 4 సార్లు ఐ థింక్ ఎవ్రీవన్ హియర్ అది జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనకి అయిపోయినాక ఎవరికైనా ఏదైనా కష్టంలో ఉంటే చార్జ్ చేద్దామని జనరల్ టెండెన్సీ నా ఉద్దేశం. ఓన్లీ థింగ్ ఏంటంటే అది కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పినప్పుడు నేనే అందాం అనుకున్నా. భవనారాయణ వాళ్ళు చనిపోయిన టైంలో వాడు ఒక్కడే ఉండేవాడు ఇంట్లో. అప్పుడు వాడు పిలిచిపోయి పైన నుంచి కింద మేము వాళ్ళ పైన ఇంట్లో ఉండేవాళ్ళం. అన్న నీతో మాట్లాడాలన్న కిందకి రా ఫోన్ చేసి మరి పిలిస్తే నేను ఫస్ట్ అర్థం కాదా, తర్వాత చెప్తే ఇట్లంటే నేను ఒకటే నాకు డిసైడ్గా చెప్పాను, అదే ఆలోచన మంచిదే కానీ ఇట్లాంటి నేను 5-6 ఉన్నాను ఇప్పటికే, అంటే 5-6 ప్యారల్గా కాదు అయిపోయింది. ఇప్పటికీ మొదలు పెడితే ఆన్లైన్లో ఎవరో ఒకటి చేసేస్తాడు, టైం స్పెండ్ చేస్తాడు సమస్య దీనికి అని చెప్పాడు. అన్న చూడాలా ప్రతి ఇయర్ గుర్తు చేస్తాను అన్నాడు. ఇంటెన్షన్ మంచిదే కాబట్టి స్టార్ట్ చేశాను. జెన్యున్గా అదే ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టు పెళ్ళైనా మాత్రం కొంచెం నేను అనుకున్నా ఇంకా వాడు కూడా సంతానంలో పెట్టాడంటే ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటే స్పెషల్ థ్యాంక్స్ టు షాలి అని చెప్పాలి. దీనికి ఒప్పుకుంటున్నందుకు అట్లీస్ట్ అమ్మాయి చాలా కష్టపడుతుంది. సో థింగ్ ఈజ్ వాడు ప్రతిసారి గురు పౌర్ణమికి కరెక్ట్గా 4 రోజుల ముందే ఫోన్ వస్తుంది. ఇది లెక్క చూసుకుంటున్నప్పుడు అన్న 1 year అయిపోతుంది, 15 ఏళ్ళ నుంచి వస్తూనే ఉంది. అండ్ ఐ రియల్లీ విష్ ఐ హియర్స్ మెనీ మోర్ కాల్స్ లైక్ దట్. బట్ అండ్ కమింగ్ టు దిస్ థింగ్, ఆ సురేష్ గారు అన్నట్టు వాడన్నీ మంచిగా చెప్పుకుంటాడు. అది గురించి ఆ చేసి తెల్లాల పనులు కూడా మీకు తెలుసు. మా మమ్మీనే చెప్పింది సురేష్ గారు ఉంటే పెరుగు సరిపోను అని. ఎందుకంటే వాళ్ళ మధ్యనే చేయడంలో అభ్యస్తాడట.
ఐ థింక్ వీళ్ళిద్దరు అనుకుంటా సురేష్ రిఫరెన్స్. ఎందుకంటే సుమంత్ ఎప్పుడు ఏది తీసుకున్నా కానీ అఫ్కోర్స్ డెసిషన్ ఈస్ టేకెన్ బై సొసైటీ గ్రూప్ లెవెల్. చెప్తాను ప్రత్యేకంగా ఫోన్ చేసి అన్న ఇట్లయిందన్నా అని లైక్ ద వన్ ఐ థింక్ సమ్మన్ సారీ ఐ నో ద ఆల్ ద ఇన్సిడెంట్స్ బట్ పేరు నాకు తెలీదు. ఎట్లా చెప్పాడు అన్న ఇట్లా సురేష్ రిఫర్ చేశాడన్నా, ఎప్పుడు జనరల్గా రిఫరెన్స్ చెప్పడు. సురేష్ రిఫర్ చేశాడన్నా కొంచెం ఎడ్యుకేషనే కాదు సో హాస్టల్ ఫీజు కూడా కట్టాలి అది ఇదంటే మనకి సినిమా ఏదైనా కానీ రాజమౌళి స్టాంప్ ఉంటే ఎట్లానో సురేష్ గారు అని ఉంటే చల్లని వాడు రిఫర్ చేశాడంటే మంచోడే కదా, ఏదైనా చేద్దాం కానీ మనకి చాలా ఏదైనా చేయడానికి అది యా ద వే హీ సర్వీస్. వాళ్ళ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారంటే వీడి ఫేస్ వచ్చిందని కాదు, యా వీడు సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ అట్లా ఉంటారన్న నమ్మకం నాకైతే ఉంది. సో యా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ సచ్ థింగ్స్. అండ్ యా ట్రై చేద్దామండి, ఏముంది వాడు సుమంత్ ఒక్కడు కావాల్సినంత ఎఫర్ట్ పెడుతున్నాడు. మనం చిన్నగా ఊలేనంత మనకి ఇబ్బంది లేనంత డబ్బులు ఇస్తే మంచిదే కదా, అది చాలా నచ్చింది నాకు. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అలా ప్రతి 15 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఇస్తూనే ఉన్నాడు. అన్నయ్య థ్యాంక్స్ అన్న, నన్ను నమ్మినందుకు. ఒక కుటుంబం పేదరికం నుండి బయటపడే ఒక వారధి. పొకెట్ తరపున మన విద్యార్థుల తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం మా బాధ్యత. సో నెక్స్ట్లీ ఇప్పుడు మనం డోనాట్స్ ఫెలిసిటేషన్ కార్యక్రమం చేయబోతున్నాం. సో దాన్ని ప్రారంభించే ముందు మన పొకెట్కి టాప్ 3 కాంట్రిబ్యూటర్స్ ఉన్నారు. వారెవరో చిన్న వీడియోలో తెలుసుకున్నాం. సుమంత్ మా అబ్బాయి క్లాస్మేట్స్. అక్కడి నుంచి సుమంత్ నాకు తెలుసు, అడుగుతూనే ఉంటాను సుమంత్ ఎట్లా ఉన్నారు అని. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాడని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇట్లాంటి వాళ్ళు ఎన్నో చేయాలి సుమంత్, అందరికీ ఇలాగ హెల్ప్ చేయాలి, ఇంకా ముందులోకి రావాలి. థ్యాంక్స్ సుమంత్ అండ్ షారుడి. కంగ్రాచులేషన్స్ సుమంత్, ఇలానే కంటిన్యూ అవ్వాలని
ఇంకా ప్రోగ్రెసివ్గా డెవలప్మెంట్ చూపించాలని మళ్ళీ 10 years తర్వాత కలుస్తున్నాము అదే స్టేజ్ మీద. కాకపోతే ఇంకా ప్రోగ్రామ్ మంచి డెవలప్మెంట్స్తో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సమీర్ చక్రవర్తి గారికి థర్డ్ హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ కింద మనం అనౌన్స్ చేశాం కదా. గత 15 సంవత్సరాలుగా కోవిడ్కి నిర్విరామంగా కాంట్రిబ్యూట్ చేస్తున్న డోనార్స్ని అనౌన్స్ చేయబోతున్నాం. వారిని సత్కరించడం మన బాధ్యత. ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్న ప్రతి ఒక్క డోనార్ స్టేజ్ పైకి వచ్చి గత 15 ఏళ్ళు కోవిడ్ ప్రయాణానికి గుర్తుగా ఇచ్చే మెమోరీస్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కుపెట్ వ్యవస్థాపకులు శ్రీ కృష్ణస్కాంత్ గారిని కూడా స్టేషన్కి ఆహ్వానిస్తున్నాం. మన దాతల్ని సన్మానించవలసిందిగా కోరుతున్నాం.
బట్ అయినా సరే నేను వదలను, ఎందుకంటే బేసికల్గా టీచర్ని కదా, నేను దొరికితే వదలను. సో నేను ఎప్పుడో 2004లో వీళ్ళకి టీచ్ చేశాను. చాలామంది టీచ్ చేసాం, బట్ అందులో కొంతమంది ఇలా నిలబడతారు. సో నేను వాళ్ళకి చెప్పింది ఎప్పుడో కొన్ని మాటలతోనే ఇన్స్పైర్ చేశాను. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం కేవలం కొన్ని మాటలతో నేను వాళ్ళు ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ చేతలతో నన్ను ఇన్స్పైర్ చేశారు వాళ్ళు. అంత గొప్ప పొజిషన్కి వెళ్ళారు వాళ్ళందరూ. నేను ఇన్స్పైర్ అయిపోయాను ఇప్పుడు. నేను ఎప్పుడు కంట్రిబ్యూట్ చేయలేదు. అఫ్కోర్స్ నేను కూడా ఇలా చదువుకున్నవాడిని. నాకు కూడా ఇంటర్మీడియట్లో ఒకరు హెల్ప్ చేశారు, డిగ్రీ చదివినప్పుడు ఒకరు హెల్ప్ చేశారు, పీజీ చదివినప్పుడు ఇంకా అక్కడి నుంచి నేనే ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకున్నాను. ఇంకా సో వాళ్ళు ఏదో ఎక్కువ 20 ఏళ్ళ క్రితం కొన్ని చిన్న చిన్న మాటలు చెప్పి వాళ్ళకి ఏదో ఇన్స్పైర్ చేసి ఉండొచ్చేమో అంతే. బట్ వాళ్ళలో ఉంది ఆ మంచి చేయాలన్న తపన, మంచి మనసు, గుణం వాళ్ళలో ఉన్నాయి కాబట్టి అది సాధ్యపడింది. రైట్. సో వీళ్ళని ఎవరితో కంపేర్ చేద్దాం ఒక బెంచ్ మార్క్తో అనుకున్నప్పుడు 5 ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్. నాకు కొన్ని బెంచ్ మార్క్స్ గుర్తొస్తే పాండవులు గుర్తొచ్చారు. పంచపాండవులతో కంపేర్ చేశారు అనుకోండి, వీళ్ళు భార్యలందరూ వచ్చారని కొట్టేస్తారు. తర్వాత చూస్తే పంచభూతాలతో కంపేర్ చేయాలనిపించింది నాకు. పంచభూతాలతో కంపేర్ చేస్తే మొదటిగా చెప్పాలంటే మన గణేష్ని అయితే నేను వాయువు, గాలితో కంపేర్ చేస్తాను, ఆక్సిజన్. రైట్. తర్వాత సురేష్ని చెప్పాలంటే ఆయనకి ఎంతో సహనం, విపరీతమైన సహనం, భూమాతో కంపేర్ చేయాలి సురేష్ని. ఇంకా వేణు గురించి చెప్పాలంటే ఆయన అగ్ని, ఫైర్ బ్రెడ్ వేణు. చాలా ర్యాష్, చాలా అగ్రెసివ్గా ఉంటాడు. రైట్. ఇంకా మనం సూర్య గురించి చెప్పాలంటే నీళ్ళు జారిపోతాడు. ఇంకా మన సుమంత్ గురించి చెప్పాలంటే వీళ్ళది ఆకాశం అంత మనసు ఉన్న సుమంత్ సాధ్యపడతారు. అంత ఈజీ కాదు. ఒకటి స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎంతో నిలబడాలి. ఎన్నో సంవత్సరాలు, 15 సంవత్సరాలు నిలబడడం అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. రైట్. నేను కూడా చెప్తూ ఉంటాను, చాలా కబుర్లు చెప్తూ ఉంటాను. బట్ ఏం చేశాను నేనంటే నేనేం చేయలేకపోయాను. ఊరికే వాళ్ళ వల్ల నాకు గుర్తింపు వచ్చింది. ఈరోజు వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలిచారు అంటే అది నేనేదో సాధించానని కాదు, వాళ్ళ వల్ల నాకు గుర్తింపు వచ్చింది ఈరోజు. రైట్. సో నేను ఒకటే కోరుకుంటున్నానండి, నాకంటే మనసులో అనిపించింది, సుమంత్ దీన్ని మీరు రిజిస్టర్ చేయలేదు కదా, నా ఒకటే కోరిక ఏంటంటే దీన్ని రిజిస్టర్ చేయండి. అంటే చిన్న కోరిక అక్కడితో ఆగలేదు, అది చాలా పెద్దది ఉంది. ఇక చిన్నది ఆగదు మనలో. కొంచెం యాక్చువల్గా వేణుకన్నా పెద్ద పైన నేను. అంటే వీళ్ళందరినీ వెనకాల నడిపించింది సుమంతే. డెఫినెట్గా లీడర్, అలాంటి లీడర్ ఉంటేనే సాధ్యపడుతుంది. సో దీన్ని ఎక్కడితో ఆపద్దు, అంటే ఇంత ఆపద్దంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ నాకెందుకో ఒక ప్లాట్ఫామ్ అనేది కష్టం. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఇంకా లార్జ్ స్కేల్లో తీసుకెళ్తే ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఆయన ఎవరో చెప్పారు, సునీల్ గారు ఎవరో, ఇలాంటివి చాలా చూసాను నేను, ఒక 5-6 చూసాను ఆల్రెడీ. నేను కూడా చూసాను. అంటే నాకు కూడా ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే సుమంత్ ఫస్ట్ ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నాకు అంత నమ్మకం లేదు. ఎందుకంటే చాలా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటారు, కానీ అది కన్సిస్టెంట్గా నిలబడి చేయడం, దాన్ని సక్సెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. రైట్. సో ఇంత కష్టపడి మీరు 5 కలిసి దీన్ని సక్సెస్ చేశారు కాబట్టి నాకు పూర్తిగా నమ్మకం కలిగింది. అంతకుముందు ఎప్పుడు నమ్మకం ఉండేది, బట్ కన్సిస్టెన్సీ మీద చాలా, ఎందుకంటే కష్టం. వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే జరగదు. ఎవరైనా చాలామంది చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయరు. రైట్. బట్ మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసే మీరందరూ నిలబడ్డారు.
చేశారు. దీన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒక స్కూల్ స్టార్ట్ చేయండి. హోపెడ్ తరఫున ఒక స్కూల్ స్టార్ట్ చేయండి. స్కూల్ స్టార్ట్ చేస్తే చాలామంది బెనిఫిట్ అవుతారు. పూర్ స్టూడెంట్స్ రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేస్తే మీకు మీ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మీకు వస్తాయి, విరాళాలు అవే వస్తాయి. అసలు ఎలా వస్తాయి, మనం చేయగలమా, ఇది ఆలోచించకూడదు. ఫస్ట్ చెయ్యాలి అంటే చేసేయడం అంతే. సోర్సల్ గారు ఉన్నారు, ఏమంటే భూమి ఇస్తారు అంటే మిమ్మల్ని గారు అలాంటి తాతలు ఉన్నారు. రైట్, బిల్డింగ్ కడుతుంది, బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్కరు కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు. రైట్, సో అందులోనే అన్నీ. ఇప్పుడు టీచింగ్ ఉంది. మరి మీరు మేడం గారు పేరు చెప్పారు, మీరేం చేస్తారని నన్ను అడగచ్చు. నేను నా కెరీర్ వదిలేసుకుని మీ స్కూల్లో పనిచేయడానికి ఐఎమ్ రెడీ ప్రతి లైఫ్లో. అంటే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు నేను వచ్చేస్తాను అంతే. I put a full stop to my career and start working, start serving for this school without any salary. బట్ నా కాన్సెప్ట్ అది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇందులో పనిచేసే ఎవరికి శాలరీస్ ఉండవు, అంత సర్వీసే ఉంటుంది. రైట్, అలా మీరు స్టార్ట్ చేస్తే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నాకు అనిపిస్తుంది. అంటే నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది. ఏమంటారు వేణు, సురేష్? ఆలోచించండి. సాధ్యపడుతుంది. మంచి పని చేయాలనుకుంటే చేసేయడమే, ఎక్కువ ఆలోచించకూడదు అంతే. ఏమండి? సో వాట్ ఈస్ ది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్? వాట్ ఈస్ ది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్? ఫెయిల్యూర్. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ అన్సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్. ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందంటే అన్సక్సెస్ఫుల్ మీన్స్ వాట్? నాట్ ఎట్ సక్సెస్, నాట్ ఎట్ సక్సెస్ఫుల్. ఇంకా సక్సెస్ అవ్వలేదంటే. రైట్, యూ కెనాట్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్యూర్ until you forgive. నువ్వు అంటే యాజ్ లాంగ్ యాజ్ సమ్ అటెంప్ట్స్ ఆర్ రిమైనింగ్, ఇంకా స్టిల్ యూ హ్యావ్ ట్రైస్ అటెంప్ట్స్. రైట్, సో యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు డ్రాప్ అయిపోతేనే నువ్వు ఫెయిల్. లేదు ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఉంది, 4 years అవుతాడు, తర్వాత జేఎన్టీ వాడు ఇంకొక 4 years ఆపర్చునిటీ ఇస్తాడు నీకు. ఒకవేళ నువ్వు సబ్జెక్టు ఫెయిల్ అయినా నువ్వు మళ్ళీ రాసుకోవచ్చు. మధ్యలో వదిలేస్తే నువ్వు ఫెయిల్. అటెంప్ట్స్ ఉన్నాయి నీకు, ఇంకా నువ్వు మధ్యలో వదిలేస్తే నువ్వు ఫెయిల్. లేదు 8 years అయిపోయింది, యాక్సెప్ట్ చేయనంత వరకు నువ్వు అన్సక్సెస్ఫుల్ అంతే. నువ్వు సక్సెస్ అవ్వకపోవచ్చు, రైట్. నువ్వు అన్సక్సెస్ఫుల్. నువ్వు ఇంకా ట్రై చేస్తూనే ఉండాలి. ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడప్పుడు సక్సెస్ అవుతుంది. ఓకే, సో స్కూల్లో కూడా నేను ఏమంటానంటే, కాలేజీల్లో కూడా చాలామంది ఫెయిల్ అని రాగానే కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఫెయిల్ అని తీసేసి యూ షుడ్ బి రీప్లేస్డ్ బై అన్సక్సెస్ఫుల్. ఇంకా సక్సెస్ కాలేదు అంటే ఈజ్ నాట్ ఫెయిల్. ఇంకొక ఆపర్చునిటీ ఉంది కదా, ఇంకో ట్రైల్ ఉంది కదా, ఇంకోసారి రాసుకోవచ్చు కదా. నువ్వు ఫెయిల్ అని ఎట్లా ఇస్తావు? ఫెయిల్ అని ఇంకా ఆపర్చునిటీస్ లేకపోతే ఫెయిల్ అని చెప్పాలి, డిక్లేర్ చేయాలి. రైట్, సో వీ షుడ్ నాట్ డిక్లేర్. అలాగే ఇది ఎప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంటుంది. ప్రయత్నిస్తూనే ఉండండి. అవుతుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. అవుతుంది డెఫినెట్లీ సార్. ఓకే, డెఫినెట్లీ. నా టైమింగ్ బాస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మన సీనియర్ డోనర్ సురేష్ గారిని వచ్చి రవి సార్ని సత్కరించాల్సింది కూర్చు.
Nazia, Bank of Americas, Software, 16.7 lakhs. Bhavani Shankar, 18 lakhs, Bangalore. Mohan Krishna, Germany, 35 lakhs per year. ముందుగా కోపెట్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సుమంత్ అన్నకు, సంస్థాపకులకు, సభ్యులందరికీ, దాతలకు మరియు ఈ సేవా కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చాను. నా చదువు కోసం మా అమ్మ నాన్న ఎంతో కష్టపడేవాళ్ళు. నా విద్యాభ్యాసం చాలా వరకు స్కాలర్షిప్లతోనే కొనసాగింది. అలాంటి సమయంలో నాకు ఇంటర్మీడియట్ స్టడీస్లో సహాయం అందించిన సుమంత్ అన్న లాంటి వ్యక్తుల సేవాభావం, విద్యార్థుల పట్ల ఉన్న బాధ్యత నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ప్రస్తుతం నేను జర్మనీ దేశంలో నా మాస్టర్స్ పూర్తి చేసుకొని రీడింగ్ కంపెనీలో రీసెర్చ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నేను జర్మనీ వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పటి నుండి నాకు సాధ్యమైనంత వరకు ఫోపెట్కి సహాయం చేయడం ప్రారంభించాను. ఫోపెట్ అందిస్తున్న సేవల నుండి ప్రేరణ పొంది గత సంవత్సరం నా తండ్రితో కలిసి శ్రీ శారదా విద్యా పరిషత్ అనే సంస్థను ప్రారంభించాము. ఈ సంస్థ ద్వారా అవసరమైన విద్యార్థులకు మా వంతు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఈరోజు ఫోపెట్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. నాలాగా ఎందరో మంది విద్యార్థులు చదువుకు సహాయం చేసిన ఫోపెట్ భవిష్యత్తులో ఇంకెంతో మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సుమంత్ అన్నకు, సభ్యులందరికీ, సంస్థాపకులకు, మీ అందరికీ 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన విశిష్ట అతిథి నగర వెంకటేశ్వర తమ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సి ఈ ఇప్పటిదాకా జరిగిన ఒక చిన్న కార్యక్రమాన్ని మిత్రుల సహకారం, 15 సంవత్సరాల ప్రయాణం, ఇది ఈరోజు మనం చూస్తున్న ఫోపెట్ జర్నీ. కష్టపడి మనం సమయం గనక కేటాయించగలిగితే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు అన్న విషయాన్ని మిత్రుడు సుమంత్ మనందరికీ కూడా కళ్ళ కట్టినట్టుగా చూపించాడు. 80 మంది విద్యార్థులకి సహాయ సహకారాల నుంచి దాదాపు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మరలా సహాయ సహకారాల్ని భవిష్యత్ తరాలకు అందిస్తున్నారని మనం అందరం కూడా తను ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ని మనసులో పెట్టుకొని తప్పకుండా భవిష్యత్తులో మనకు చేతైనంత వరకు సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ సమయాన్ని ఇవ్వడం ద్వారా కానీ ఇచ్చి ఆర్గనైజేషన్కి తోడ్పడదామని చెప్తూ చివరగా ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు ఈ 5 మిత్రులు కనుక ఒప్పుకున్నట్లయితే ఫోపెట్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి గవర్నమెంట్ పరంగా ఏవైతే ట్యాక్స్ ఎగ్జామిషన్స్కి భవిష్యత్తులో దానికి సంబంధించిన అకౌంట్స్, ఆడిట్ అన్నీ కూడా నేను చూసుకుంటానని సభాపూర్వకంగా మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫోపెట్. థ్యాంక్ యూ సార్. శృంగేరి పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి ఇలా శారదాంబ విద్యా పరిషత్ పెడదాం అనుకుంటున్నానండి. మా అబ్బాయిని అలా చదివించాను. నేను నలుగురి సహాయం చేయాలని సుమంత్ ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం మా అబ్బాయికి చెప్పాను. ఆ కార్యక్రమం బాధ్యత మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ ద్వారా కానీ నేను ఇక్కడ ఉండి నడిపిస్తాను. ప్రతిదీ దగ్గర కూడా శృంగేరి చంద్రమఠంలో జరుగుతుంది, నర్సాపేటలో. అమ్మవారి పేరు మీద ఈ సంస్థ స్థాపించాను. సుమంతుని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమానికి చెప్పాను. సుమంతుని కూడా తిట్టాను. పోయిన సంవత్సరం ఇదే శుభాకాంక్షలతో స్టార్ట్ చేశాను. ఇద్దరు లేని వాళ్ళకి ఇలా ఆదర్శంగా తీసుకోవాలి. ధన్యవాదాలు.
కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ మళ్ళీ సహకరిస్తారని, ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టు మళ్ళీ మనం 10 ఏళ్ల తర్వాత మరిన్ని గొప్ప విజయాలతో, మరిన్ని మారిన బ్రతుకులతో, ఇంకా రెట్టించిన చైతన్యంతో మరిన్ని కొత్త వృక్షాలు వచ్చి మరింత మందికి ఈ జర్నీ పరిచయం చేసి మరిన్ని జీవితాన్ని మనం మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఈ ఫోపెట్ టీం తరఫున ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి సహకరించిన దినేష్ గారికి, హఫీజా గారికి, సుప్రియకి, ప్రత్యేకించి మనకి ఇంత మంచి వేదిక ఏర్పాటు చేసిన నాగరాజ్ గారికి, ప్రదీప్ అండ్ టీంకి, ఈ స్టేజ్ మీద కనిపించకపోయినా వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని అత్యంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫోపెట్ టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకో మరో 100 సక్సెస్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరూ భోజనం చేసి అందరినీ ఆశీర్వదించి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సమీర్ తల్లిదండ్రుల్ని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇందాక మేము మిస్ అయిన మొమెంటోని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఆయన లేకపోయినా మీరు కష్టపడి ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఒక ఫ్యామిలీ వల్ల ఎంతమంది బతుకుతున్నాము అనేదాన్ని ఒక బుక్ చెప్పాలని, ఇలా నర్సాపేటలో మా అబ్బాయి చాలా ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా ఈ వేదిక మళ్ళీ మాకు దొరకదు, నేను వచ్చి వెళ్తాను రా బాబు, మీకు అక్కడ ఏం పర్లేదని చెప్పి వచ్చా. సార్ నిజంగా మహాశివరాత్రి పండుగ ఉంటుందండి. రాత్రిపూట 12 నుంచి మొదలు పెడతారు. 13 ఏళ్ళ నుంచి ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. అస్సలు నిద్రపోదు. ఫస్ట్లో ఏంది నా కనీసం పండగ కూడా చూసుకుని అనుకున్నాం. ఇప్పుడు మేము అలవాటు పడిపోయాం 3వ సంవత్సరం నుంచి. ఈ పొద్దుకు ఎట్లా ఉంటుందంటే స్పాన్సర్షిప్ చేసేవాళ్ళు ఏదో నలుగురు దగ్గర తీసుకున్నాము చేద్దాం ఉంటుంది. ఈ దంపతులకు అట్లా కాదు, మొత్తంలో బెస్ట్గా ఉండాలి, మన ఫుడ్డే బాగుండాలి, మనం ఇంకెంత అమౌంట్ పెడదాము, మీరు ఏం చేస్తే బాగొచ్చింది అని చెప్పి చేస్తుంటారు. అది నిజంగా మాకు చాలా ఆనందంగా అప్రిషియేట్ చేయడానికి. శ్రీకృష్ణుడు అనే పదానికి సుమంత్ గారు అయితే సత్యభామ అనే పదానికి, ఈ పదం నేను వాడొచ్చలేదో తెలియదు, నిజంగా పర్ఫెక్ట్. ఏనేమో పొద్దుగా ఆ బజార్లో ఎట్టుంది, ఈ బజార్లో ఎట్టుంది, ఎంతమంది తిన్నారు, ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు. మేడం గారు వచ్చేసరికి ఏమో చాలా నీట్గా హైజీనిక్గా చేయాలని ఆమె 13 సంవత్సరాల నుంచి కంటిన్యూగా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 25 years వాళ్ళ ప్లేస్లో మేము ఫుడ్ హోటల్ చేసుకుంటున్నాం. ప్రత్యక్షంగా 20 మంది బతుకుతున్నాం, పరోక్షంగా 60 మంది బతుకుతున్నాం. ఏ రోజు కూడా మీకు ఏం కావాలి అని అంటారే కానీ ఇలా అని ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టాలి. అంత ఉత్తములు. ఈ వాక్యం నేను మామూలుగా చెప్తే సరిపోయింది, కానీ ఇంతమందిలో చెప్పాలని వచ్చాను. వాళ్ళ 4ంటికి మా అబ్బాయి చాలా పనుంది, లేదు నాన్న ఒక గొప్ప వ్యక్తి గురించి మామూలుగా చెప్తే కాదు, ఇది నేనేదో పొగడాలని చూడలేదు సార్, కావాలని వచ్చాను నేను. అసలు యాక్చువల్గా దాని వాటికి నేను రాను కూడా తెలుసు సుమంత్ గారికి. లేదు, ఎంత నిరాడంబరము. ఒక స్పాన్సరింగ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారో మాకు తెలుసు. మేము చాలా క్యాటరింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఆయా పలానా వాళ్ళకి ఒక 100 మంది రోజులు పంపి నా పేరు మీద పంపి అంటారు. వీళ్ళు అట్లా కాదు. ఫుడ్ రాజీ పడకూడదు, క్వాలిటీ చెడిపోకూడదు, 100 మంది కూడా 10 మందికి రావాలి, ఎక్స్ట్రా వస్తే డబ్బులు అడుగు. ఇంత అసలు ఎంత తపన పడతారంటే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, నాట్ ఫెయిల్. పక్క స్టాల్స్ వాళ్ళు మంది అయిపోయినా వాళ్ళు అయిపోవాలి. అలాంటి ఉత్తములు. నిజంగా మా యొక్క 60 మంది సరస్వతి సుమంత్ గారి ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే వాళ్ళ సంస్థానంలో మేము బతుకుతున్నాము, మాతో పాటు మా పిల్లలు మేమంతా కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే వారి వల్లే. ఒక చిన్న సత్కారం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, సుమంత్ గారి ఫ్యామిలీని ఇద్దరు, శాలిని గారు కూడా తప్పకుండా ప్లీజ్ మీరు వస్తే, ఇది మా యొక్క హోటల్ మణిగంట అడిగిన సాంబశివరావు గారు ప్రత్యేకంగా పంపించారు నన్ను. ఆయనకున్న అభిమానం అది. మీరు తప్పగా అన్నిలా రావచ్చు, తప్పకుండా రాదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ స్పెండ్ చేసి వీళ్ళు సన్మానిస్తున్నందుకు మా ఆల్మోస్ట్ నేను 1 month నుంచి అనుకుంటున్నా ఇలాంటి ఒక కార్యక్రమం చేయాలని. గట్టిగా 6 months నుంచి ఇంకా స్ట్రాంగ్గా చేద్దామని డిసైడ్ అయినప్పుడు దినేష్కి ఈ ప్రాజెక్ట్ అంతా అప్పగించాం.
తను ఈ వీడియోస్ అన్ని ఇప్పటిదాకా తను ప్లే చేశాడు. ఒకసారి గణేష్ స్టేజ్ మీద ఇప్పటిదాకా మీరు చూసిన ప్రతి వీడియో కూడా గణేష్ ప్రజెంట్ చేశాడు. తను మా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ దినేష్. ఈ విధంగా నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అసలు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే కేవలం అది నీ వల్లే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేము చేసినంత ఒక ఎత్తైతే సుమన్ సార్, నేను 6 నెలల నుంచే చేస్తున్నాను, ఆయన ఎప్పటి నుంచో ఇది ప్లాన్ చేస్తున్నారు. రోజు ఫాలోఅప్ చేసుకుంటూ అప్డేట్స్ గట్రా వీడియోస్కి పీపీటీ ఇవన్నీ చూసుకుంటూ సుమన్ సార్ ఈవెంట్ వాళ్ళు ఎవరైనా విపరీతంగా నలిగిపోయారు, కష్టపడ్డారు అంటే అది ఎవరైనా సరే సుమన్ సార్ తర్వాతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ us సార్. థ్యాంక్ యూ గణేష్. మరొక్కసారి మనము ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణమైన నాగరాజుకి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా మన యాంకర్స్ హజీజా, సుప్రియ వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డారు. రాత్రి 12 దాకా డిస్కషన్ చేస్తూనే ఉన్నారు ఎలా ఈ ప్రోగ్రామ్ చేయాలో ఏంటి అనేసి. ఒక 1 వీక్ 10 డేస్ దాకా కూడా కేవలం ఈ ప్రోగ్రామ్కి 20 మంది వస్తే చాలనుకొని ప్రారంభించాం. ఇప్పుడు 1 వీక్లో చేంజ్ చూడండి. చూపించిన ప్రజెంటేషన్ ఇవన్నీ చాలా చిన్నవైపోయినాయి. ఇప్పటిదాకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడి నుంచి ఫోపెట్ 2.0 స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ మీకు నచ్చితేనే ఇవ్వండి. ముందు జర్నీ చేయండి. 1 నెల 6 నెలలు సంవత్సరం చూడండి. నచ్చితే ముందుకు వెళ్ళండి, నచ్చకపోతే అక్కడితో ఆపేయండి. థ్యాంక్ యూ. అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం. ఈ కెమెరాస్ కానీ మనకి డెకరేషన్ కానీ మనకి ఇక్కడ స్వీపర్స్ కానీ ఎవరైతే మనకి ఇప్పటిదాకా సహకరించారో ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే వాళ్ళు మిడ్నైట్ 12 నుంచి ఈ కార్యక్రమం కోసం చాలా కష్టపడ్డారు. ఈ విధంగా ఇంత అద్భుతంగా రావడానికి మెయిన్ కారణం ఆ మేనేజ్మెంట్ అండ్ ఎవరైతే మనకి డెకరేషన్ పార్ట్ అవ్వచ్చు, ఈ మీల్స్ వాళ్ళు ఉండొచ్చు, కెమెరా వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు.